కీర్తన భాగం 112 మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశము వారు దీవించబడుతారు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. మరొకసారి చదువుకుందాం ఈ వచన భాగం. గడిచిన వారం ఒక అంశాన్ని ధ్యానం చేయటం, అంశం ద్వారా దేవుని చిత్తాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయటం మనం ప్రారంభించాం. సో దానికి సంబంధించిన వచ్చిన భాగమే. యెహోవాను స్తుతించండి, యెహోవా యందు భయభక్తులు కలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. చిన్న ప్రార్థన. ఈ లేఖన భాగాన్ని ధ్యానించుటకు ఇదిగో సిద్ధపడి ఉన్నాము. దేవా, ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు, ఆశ్చర్యకరమైన నీ తలంపులు నీ జ్ఞానంతో మేము అర్థం చేసుకుంటే తప్ప వాటి ప్రకారము జీవించుటకు, వాటి ప్రకారము అనుసరించుట కొరకు తొట్టిల్లే పరిస్థితి మాకు ఎదురవుతుంది కనుక స్వామి, ఈ లోతైన ఆలోచనలు, ఈ శ్రేష్టమైన తలంపులు మాకు అనుగ్రహించండి. సులువుగా చిక్కులు పెట్టే అపవాది తంత్రములు, వాటి వలన వచ్చే నష్టములకు మేము గురి కాకుండా వివేచన కలిగిన వారముగా ఉండటకు సహాయం చేయండి. ప్రతిదానిని నీ లేఖనానుసారముగా ఆలోచన చేసి ఆచరించే భాగ్యం మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐశ్వర్యము, సంపద, ధనము, భాగ్యము, వర్ధిల్లుట, దాదాపు ఈ పదాలన్నీ కూడా ఒకే అంశానికి సంబంధించినట్టుగా మనకి కనిపిస్తున్నాయి. దేవుని చిత్తం ఏమై ఉన్నదో ధనం విషయంలో కానీ, ఐశ్వర్య విషయంలో కానీ, భాగ్యము కలిగి ఉండటం విషయంలో కానీ, ఆదాయాన్ని కలిగి ఉండే విషయంలో కానీ దేవుని చిత్తము ఏమై ఉన్నదో మనము తెలుసుకోకపోతే అపవాది వేసే ఉచ్చులో మనం పడిపోతాం. దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతూ మన వాకిళ్లలోనికి నిధులను, సమృద్ధిని అనుగ్రహించిన వాటిని అంగీకరించి వాటిని అనుభవించే, వాటి ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచే ఆ స్థితిని మనం కోల్పోతాం.
పేదరికానికి కారణాలు ఏంటి అనేది లేఖనాల్లో ఉన్నాయి. దారిద్ర్యానికి కారణాలు ఏంటి అని లేఖనాలు ఉన్నాయి. క్షామానికి, కరువుకి కారణాలు ఏంటి అవన్నీ లేఖనాల్లో ఉన్నాయి. ఒక దేశంలోనికి, ఆ దేశంలో ఉండే ప్రజలలోనికి, పరిపాలించే ప్రభుత్వానికి కరువు, క్షామము ఇలాంటి పరిస్థితులు సంభవించాయంటే దానికి తప్పక ఒక కారణము ఉండే ఉంటుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఒక అద్భుతమైనటువంటి థియరీ సైన్స్లో. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. కనుక ఆ కారణం ఎరిగి మనము తగు జాగ్రత్తలు తీసుకుంటే దేవుని ఆశీర్వాదాలను తెలియకనే కాలదన్నే వారముగా మనం ఉండము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెలిసి కాలదన్నే స్థితి ఎవరికైనా ఉంటే, దేవుడు ఆశీర్వదిస్తుంటే, దేవుడు దీవిస్తుంటే, దేవుడు వర్ధన చేస్తుంటే, దేవుడు సంపదలను ఇస్తుంటే, దేవుడు భాగ్యాన్ని ఇస్తుంటే, సత్యాన్ని లేఖనాన్ని తెలియక వాటిని అజ్ఞానంతో, అవివేకంతో, కాలదన్నే లాంటి నిర్ణయాలు మనం తీసుకున్నా, వాటిని గమనించి వాటిని స్వీకరించే ప్రయత్నం మనం చేయకపోయినా మనకు కలిగేది నష్టమే, మనకు కలిగేది దుఃఖమే. ఈ ధన విషయంలో ఎందుకు మనం హెచ్చరిక కలిగిన వారంగా ఉండాలి? ఈ ధన విషయంలో మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనేది ఆలోచన చేయటానికి, లేకపోతే దాన్ని పరిశీలన చేయటానికి మరొక బలమైన కారణం ఏంటంటే, క్రొత్త నిబంధనలో సువార్తల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. బైబిల్ గ్రంథంలో 2వ భాగం క్రొత్త నిబంధన. దాదాపు మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ పుస్తకాలన్నీ పరిశుద్ధాత్మని జ్ఞానంతో పండితులు, భక్తులు, చరిత్రకారులు ఆ వరుస క్రమంలో ముద్రించి, లేదా ఆ వరుస క్రమంలో వారిని సమకూర్చి ఒక సముదాయంగా చేశారు. పుస్తకముల సముదాయం. బిబ్లియో, బిబ్లికా అనే మాటలో నుంచి బైబిల్ వచ్చిందని చాలా మంది చెప్తారు. యేసు ప్రభు బోధల్లో, యేసు ప్రభు యొక్క హెచ్చరికల్లో ఆ పిదప బోధ విని ప్రభుతో సహవాసం చేసిన భక్తులు, అపొస్తలులు చేసిన, సంఘానికి చేసిన హెచ్చరికలు, ఆ ఉత్తరాల్లో కూడా ధనము గురించి కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. ఆ హెచ్చరికలను మనము సరిగా అర్థం చేసుకోకపోతే, ఆ హెచ్చరికలు వెనుకున్నటువంటి తాత్పర్యాన్ని మనము లోతుగా ధ్యానం చేయకపోతే దేవుని మాటను అపార్థం చేసుకున్న వారం అవుతాం. దేవుని మనకి స్తోత్రం. లేఖనాలలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. యేసు ప్రభు చెప్పిన, లేదా యేసు ప్రభు పలికిన కఠినమైన మాట సుమ అన్నట్టుగా ఉండే బోధలో ఒక ప్రకటన. ధనవంతులు పరలోక రాజ్యమును ప్రవేశించుట అసాధ్యం. అసాధ్యం. ప్రభువే, యేసు ప్రభువే ధనవంతులు పరలోక రాజ్యం చేరటం అసాధ్యము అన్నాడంటే ఇంకా దానికి వెళ్ళే వేరే ఎక్స్క్యూజ్ లేవు, వేరే షార్ట్ రూట్లు లేవు, మరొక రీతిలో అయినా సరే అనే భావనే లేదు. ధనవంతులు, రిచ్ పీపుల్, ఐశ్వర్యము కలిగిన వారు పరలోక రాజ్యము చేరుట అసాధ్యం. ఆ మాట వినుట కాస్త ఉలిక్కిపడేలాగా చేస్తుంది. ధనము కలిగిన వారు ఆ మాట విని అభ్యంతరపడేలాగా, అది నిష్ఠూరంగా ఎంచేలా కూడా చేస్తుంది. దేవుని మనకి స్తోత్రం. ధనవంతులు పరలోక రాజ్యము చేరరు, ఇంపాసిబుల్ అన్నాడు ఆయన. చేరను వదిలిపెట్టదు, ఇట్ ఇస్ ఇంపాసిబుల్, అసాధ్యం అన్నాడు ఆయన. అంటే నువ్వు సాధ్యం అనుకోకు అని చెప్పినట్టు. దానికి ఇంకా కొసమెరుపుగా ఇంకొక మాట ఆయన కలిపారు. ఉంటే సూది బెజ్జములో నుంచి దూరటం సాధ్యమేమో గాని, అసలు ఒంటే ఏంటి, సూది బెజ్జములో దూరటం ఏంటి, దాంట్లో కూడా మర్మాలు బోధించేవారు ఉన్నారు. ఆ మర్మాలతో కూడిన బోధలు, పుస్తకాలు కూడా మనం చదవచ్చు. కానీ ఈరోజు సాధారణమైన అవగాహనతో మనం ఆలోచన చేద్దాం. ఒంటే సూది బెజ్జములో దూరుట సాధ్యమా? కాదు కదా. అసలు ఆలోచన, ప్రయత్నం మూర్ఖత్వమే కదా. ఎవరండి అన్నట్టుగా ఉంటుంది కదా ప్రశ్న.
ఒంటె సూది బెజ్జములో నుంచి దూరుట అయినా సాధ్యపడుతుందేమో ఒక్కవేళ ఇప్పెట్టాలి. కానీ ధనవంతులు పరలోక రాజ్యములోనికి ప్రవేశించుట అసాధ్యము. ధనవంతులు అంటే ఎవరు? ధనము కలిగిన వారు. గుణవంతులు అంటే ఎవరు? గుణము కలిగిన వారు. జ్ఞానవంతులు అంటే ఎవరు? జ్ఞానము కలిగిన వారు. బుద్ధిమంతులు అంటే ఎవరు? బుద్ధి కలిగిన వారు. దేవుని మనకి స్తోత్రం. కనుక ధనవంతులు చారరు, ఇంపాసిబుల్ అని అంటున్నాడు. ఆ మాటను లోక జ్ఞానంతో, సాధారణంగా మనం లోకంలో సంపాదించిన జ్ఞానంతో ఉన్నది ఉన్నట్టుగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తే ఉన్న పాటున ధనము కలిగి ఉన్నవారు పరలోక రాజ్యం చేరరు. ఇక మిగిలింది ఏంటి? రెండు మార్గాలు, రెండు స్థలాలు. అయితే చీకటి లేకపోతే వెలుగు, అయితే జీవము లేకపోతే మరణం, అయితే పరలోకం లేకపోతే పాతాళం అనే మాట ఉంది కదా. అయితే ధనవంతులు పరలోక రాజ్యం చేరాలంటే అయితే మనం ఉన్న ధనాన్ని వదిలించుకోవాలా, పేదోళ్ళుగా ఉండాలా. పేదోళ్ళుగా ఉండేవారే పరలోకి వెళ్తారు అన్నట్టుగా ఉంది ఆయన మాట, యేసు ప్రభు మాట. కనుక ధనము మన దగ్గరకు వచ్చినా దానిని కాలదన్నుట మంచిది. అది అపవాది తంత్రములలో ఒక ఉద్యమం, అపవాది భ్రమపరిచే విధానాల్లో ఒక ఉద్యమం. యేసు ప్రభులో నుంచి నన్ను వెలుపలికి లాగివేసే అపవాది వేసేటటువంటి ఒక జారుడు బల్ల లాంటి స్థితేమో అని మనం తప్పక 100% భావిస్తాం. అందుకని దేవుని ఆలోచనలతో మనం లేఖనాలను అర్థం చేసుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులతో ప్రజలుండగా మాట చెప్పినప్పుడు పేతురు శిష్యులు యేసు ప్రభును తిరిగి యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్, ఆ ప్రకటన బట్టి ఆశ్చర్యపోతూ తిరిగి మరలా ప్రశ్నిస్తారు. ఇంకా అయితే ఎవరు వెళ్తారు పరలోక రాజ్యం? ఇంకెవరు వెళ్తారు పరలోక రాజ్యం? ఎవరుంటారు అక్కడ అని అన్నప్పుడు వెంటనే ప్రభు ఆ స్టేట్మెంట్ ని ఎలా అర్థం చేసుకోవాలో ఆ మాట చెప్పారు. అదేమనంటే, ధనవంతుల పరలోక రాజ్యం చేరుట అసాధ్యం. మరి ఇంకెవరు వెళ్తారంటే, అయినను దేవునికి వారిని పరలోకం చేర్చడం సాధ్యం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనము వెంట పరిగెత్తకండి, ఐశ్వర్యవంతులం కావాలని కోరుకోకండి. ఈ వెండి బంగారము తుప్పట్టిపోతాయి, అవి లేవే అని విచారించకండి. వాటితోటే బ్రతుకు, వాటితోటే జీవితం అని బెంగపడకండి. ఈ మాటలు అలా సాధారణమైన ఆలోచనలు చేస్తే యేసు ప్రభువుకి ధనము, వెండి, బంగారము, ఐశ్వర్యము, సమృద్ధి కలిగి ఉండుట, సంపదతో ఉండుట అస్సలు ఇష్టం లేదన్నట్టుగానే ఉంటుంది. అవి కలిగి ఉండొద్దు సుమా అని చెప్పినట్టుగానే ఉంటుంది. యేసు ప్రభు చెప్పిన మాటలు ఆ సొంత మాటలు కాదు కదా. ఆయన అంటారు, నేను పలికే మాటలన్నీ కూడా నా తండ్రి మాటలు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో డెఫినెట్ గా, ష్యూర్ గా ఒక రకమైన అయోమయానికి మనం గురవుతాం. ఒక రకమైనటువంటి దేవుని ఆదేశాలను, దేవుని ఉద్దేశాలను అపార్థం చేసుకునేటటువంటి స్థితి కూడా మనకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే దేవుని మాటను అర్థం చేసుకోవటంలో కాస్త ఊగిసలాడుతుంటామో, ఎప్పుడైతే దేవుని మాటను అర్థం చేసుకోవటంలో బాధ్యతగా స్వీకరించి వెనకాల ఇలా ఎందుకు జరిగింది, ఎందుకు అంటున్నారు అని చిన్న ప్రశ్నతో ఎప్పుడైతే మనం సిద్ధపడతామో, ప్రభు కన్నా ముందు అపవాది చొరబడి దేవుని ఉద్దేశాన్ని మరొకలాగా చూపించడానికి, దేవుని ఉద్దేశాన్ని మరొకలాగా భావంతో మనకు అర్థమయ్యేలా చేయడానికి వాడు తప్పక ప్రయత్నం చేస్తాడు. తానేదో దేవుని కన్నా జ్ఞాని అన్నట్టుగా ఆ మాటను రకరకాల మడతలు పెట్టి వాటి వెనకాల ఉన్న ఉద్దేశాన్ని దేవుని పిల్లలకు కొంచెం కూడా అందకుండా, దేవుడు వారి క్షేమాన్ని కోరేవాడు కాదు,
దేవుడు వారు సమృద్ధి కలిగి ఉండేలాగా కోరేవాడు కాదు. దేవుడు వాళ్ళను ఎప్పుడు పేదవాళ్ళగా, దీనులుగా, దరిద్రులుగా ఉండేలాగా చూడాలని ఆశించేవాడు అని ఒక అభిప్రాయం కలిగేలాగా వాడు ప్రయత్నం చేస్తాడు. అంటే నా సంతోషానికి, నా ఇష్టానికి, నా క్షేమానికి ప్రభు కావాలని అడ్డుపడుతున్నాడు అన్నట్టుగా భావం వచ్చేలాగా చేసినప్పుడు మనం కొన్ని విషయాల్లో తొందరపడిపోతాం. మనమేంటి, అసలు పాపం అంటే తెలియదు, పాపపు ఊసే ఎరుగని, ఆ పాపపు ఛాయ కొంచెమైనా లేని ఆదామవలే దారి తప్పారు. అపవాది ఏదేను తోటలో వాళ్ళను శోధించినప్పుడు వారు ఏ స్వరూపంతో ఉన్నారు, ఏ పోలికతో ఉన్నారు చెప్పండి? దేవుని పోలికతో, దేవుని స్వరూపంతో, దేవుని మహిమనే వస్త్రంగా ధరించుకుని దేవునికి ప్రతిరూపాలుగా ఉన్నారు, దేవునికి ప్రతిబింబాలుగా ఉన్నారు. దేవుడు ఆ దినాన్ని, ఆ కాలంలో, ఆ సమయంలో ఎంత నిష్కల్మషుడుగా ఉన్నాడు. మొదటి యోహాను పత్రికల వచనం చూస్తాం కదా, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు, కొంచెం కూడా లేదు, పొరపాటును కూడా లేదు. అలాగున ఆదాము వల్ల కూడా ఏదేను తోటలో దేవునికి ఖచ్చితమైన పిల్లలుగా ఉన్నారు. వాళ్ళనే దేవుని మాటను లాగి విడదీసి చెప్తున్నట్టుగా ప్రయత్నం చేస్తూ దేవుని మాటను మరొకలాగా అర్థం చేసుకునేలాగున వాడు వాళ్ళ ముందు పెట్టాడు మాట. చాలా తొందరపడ్డారు. దేవుడు వాళ్ళకి ఏదో దక్కకుండా చేస్తున్నాడని, దేవుడు వాళ్ళని ఏదో ఎదగకుండా చేస్తున్నాడని, దేవుడు వాళ్ళ నిజమైన పరిపూర్ణమైన సంతోషాన్ని పొందకుండా కొంచెం దాచుకుంటున్నాడు అన్నట్టుగా ఆ స్పృహ కలిగేలాగున వాడు ప్రయత్నం చేశాడు. ఈ పండు తినిపించట్లో వాడు పలికిన మాటలు అలాగున్నాయి. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి వనములో పండ్లలో వేటినైనా తినవద్దని చెప్పాడా? అవును అని పలికిన మాట. ఆ తర్వాత వాడు వెంటనే దానికి ఆపోజిట్ మాట మాట్లాడాడు. ఏమని? మీరు చావనే చావాలి. ఆ తర్వాత ఒక ఇష్యూరెన్స్, అబద్ధపు నమ్మకాన్ని కలగజేస్తున్నాడు. మీరు దేవునిలాగా అయిపోతారు. అక్కడే వాళ్ళు పొరపడ్డారు. ఆ మాటను సూటిగా హృదయంలోనికి అంగీకరించారు. ఈ మాటలు ఇంకా వివరించి చెప్పి సమయాన్ని వృధా చేయను, కానీ దేవుడు పలికిన మాటలు, దేవుడు వ్రాయించిన మాటలు, ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తాన్ని మనం తెలియజేస్తాయి కనుక వాటిల్లో ఉన్న దేవుని యొక్క ఉద్దేశపు తాత్పర్యాన్ని మనం గ్రహించకపోతే తప్పక పొరపాటు పడతాం. అందుకే గత వారం నుంచి కూడా దేవుని చిత్తానుసారంగా కొన్ని లేఖనాలను లోతుగా ధ్యానం చేస్తున్నాం. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ధనము అన్ని మోసాలకు మూలం, ధనము అన్ని కుట్రలకు మూలం. ధనాపేక్ష వల్లే మనిషి తను పొడుచుకుంటున్నాడు. ధనాపేక్ష వల్లే మనిషి తన బ్రతుకును బజారు పాలు చేసుకుంటున్నాడు. ధనాపేక్ష కీడులన్నిటికీ, నష్టాలన్నిటికీ, దుర్మార్గాలన్నిటికీ ధనమే మూలం. కనుక దేవుడు చెప్పింది న్యాయంగానే ఉంది. ధనము కలిగి ఉంటే వాడు కీడులో పడతాడు, ధనం లేకుండా ఉంటే వాడు క్షేమంగా ఉంటాడు అన్నట్టుగా భావన. మరైతే ఆదికాండము నుంచి మనం చూసుకుంటూ వస్తే దేవుడు వద్దన్న చేసిన తీరులు ఎన్నో. దేవుని మనకి స్తోత్రం. దేవుడు ఆశీర్వదించినటువంటి తీరులు ఎన్నో. ఏమనుకోవాలి? దేవుని మనకి స్తోత్రం. ఆ దినాలలో, పాత నిబంధన దినాల్లో రోషము కలిగి ఉండేవాడు దేవుడు, దహించు అగ్నిగా మాట్లాడేవాడు దేవుడు. ఎక్కడైనా సరే తన ఆజ్ఞలను పాటించని స్థితిలో హెచ్చరికలు చేసిన ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించిన ప్రజలు వినని స్థితిలో ఉగ్రతను పంపించి వేలాది మంది ప్రజలు లయమైపోయేలాగున తీవ్రంగా స్పందించే దేవుడు. షరతు, నువ్వు నా మాట వింటే నేను నీ మాట వింటా, నువ్వు నేను చెప్పినట్లు చేస్తే నేను నిన్ను దీవిస్తా, నువ్వు నన్ను వెతికితే నేను నీకు దొరుకుతా. ఇవన్నీ కూడా షరతులతో ఉన్నాయి ఆశీర్వాదాలు.
అయినా మానవుడు ఆయా రీతిలో తన సొంత బుద్ధిని ఉపయోగించి మార్గం తప్పిపోతున్నావు, తగదు అని హెచ్చరికలు పంపించిన తరువాత ఆ మనిషి ఇంకా బుద్ధి తెచ్చుకోకపోతే తీవ్రమైన పరిస్థితులను ఆ మనిషి ఎదుర్కొనేవాడు, కుటుంబం ఎదుర్కొనేది, ఫలితము సమాజం అందరి మీద పడేది. దానికి రుజువులు ఎన్నో పాత నిబంధనలు ఉన్నాయి. అంత రోషంగా, అంత పవిత్రంగా, అంత ఖచ్చితంగా, అంత నీతిగా దేవుడు ఆ దినాలలో ప్రజల మధ్యన పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై తన ఉనికిని చాటుతూ తన ఉద్దేశాలు బయలుపరుస్తున్న దినములలో దేవుడు తన ప్రజలను ధనవంతులుగా ఉండాలని కోరుకున్నాడు. ఆ దినాలలో అంత రోషంగా, అంత కోపంగా, అంత ఉగ్రతతో వాళ్ళు తెచ్చినటువంటి బలి పశువు అంగవైకల్యం లేనిదిగా ఉండాలి, అవయవ లోపం లేనిదిగా ఉండాలి. ఎక్కడ ఆ పశువు మీద, ఆ గొర్రె మీద, ఆ మేక మీద, ఆ గువ్వ మీద ఏ చీడ పీడ వ్యాధి పొడవటానికి వీల్లేదు. ఆరోగ్యకరమైన బలి ఇవ్వాలి. ఒకవేళ నాకు ఇదే ఉంది అని చెప్పేసి ఎవరైనా అలాంటి మచ్చ కలిగిన, తెగులు కలిగిన మేకను గాని గొర్రెను గాని తెస్తే తెచ్చినవాడు అయిపోయేవాడు, దానిని బలిగా అర్పించడానికి సాహసం చేసిన యాజకుడు కూడా అయిపోయేవాడు. ఒక మాటలో లోకరీతిగా మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సి వచ్చేది. దేవుని మనకి స్తోత్రం. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సి వచ్చేది. అదే నాలుగు దేవుని దగ్గర మాట్లాడాలన్నా దేవుడు అంటున్నాడు ఒళ్ళు దగ్గర పెట్టు. ఎవరి దగ్గర నుంచున్నావో, ఎవరి ముందు నుంచున్నావో, ఎవరి దగ్గరకు వస్తున్నావో, దేనికోసం వస్తున్నావో కొంచెం తెలుసుకుని నిలబడు అన్నటువంటి రీతిలో మాట్లాడేవాడు. అలాంటి దినాలలో అలాంటి తీవ్రమైన ఆదేశాలతో, కట్టడలతో, నిబంధనలతో, నియమాలతో తన ప్రజలను స్టెప్ బై స్టెప్ నడిపిస్తున్నటువంటి ఆ దేవుని కాలంలో ఉగ్రతలు అప్పటికప్పుడు వర్షమల్లే కుమ్మరించబడి ఆ దినాల్లో దేవుడు తన పిల్లలు ధనవంతులుగా ఉండాలని కోరుకున్నాడు. దేవుని మనకి స్తోత్రం. సో ఆ ధర్మశాస్త్ర కాలంలోనే దేవుని యొక్క ఉద్దేశం అదైనప్పుడు, ధర్మశాస్త్ర కాలంలోనే దేవుని ఆలోచన తన పిల్లల పట్ల అంత ఉన్నతమైనదైనప్పుడు, అసలు దేవుడు ధర్మశాస్త్ర కాలం దాకా ఎందుకు, కాస్త ఇంకా ముందుకు వస్తే అబ్రహాము కాలం, ఇంకా కాస్త ముందుకు వస్తే నోవహు కాలం, ఇంకా కాస్త ముందుకు వస్తే ఏదైనా తోటలో ఆదామవ్వలు పాపం చేయటానికి ముందు ఇదంతా మీదే అన్నాడు. లోకంలో ఉన్నదంతా మీదే అన్నాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ ఏదైనా తోటలో ప్రవహించే నదులు, ఆ భూమి, అక్కడ ఉండేటటువంటి ఆ ఖనిజాలు ఏంటో రాయబడి ఉన్నాయి. ఏదైనా తోటలో బంగారు, వెండి గురించి అక్కడ రాయబడి ఉంది. ఇదంతా మీదే అన్నాడు ప్రభు. స్వాధీనం చేసుకోండి, పరిపాలించండి, ఏలుబడి చేయండి, వర్తిల్లండి, విస్తరించండి అని చెప్పిన ప్రభు అలాగనే ధనవంతులుగా చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ ఈ లేఖనాల్లో ఉన్నటువంటి మాటలు చూస్తే ధనము కలిగి ఉన్న వారి దగ్గరికి దేవుడు రాడేమో. ధనము కలిగి ఉన్న వారి పట్లంగా దేవుడు ఏదైనా పక్షపాతం చూపిస్తాడే. నేను పేదవాళ్ల దేవుడినే తప్ప నేను ధనికుల దేవుడిని కాదని ఆయన డిక్లేర్ చేస్తున్నాడేమో. ధనమున్న చోటికి నేను రాను, అయితే నీకు ధనం కావాలా, నేను కావాలో తేల్చుకో అన్నట్టుగా మాటలు మనకు అనిపిస్తాయి. కనుకనే ఈ ప్రత్యేకమైన అంశాన్ని మనం శ్రద్ధగా ధ్యానం చేయాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో చదువుకుని వచ్చిన భాగం అదే కదా. చదువుకుని వచ్చిన భాగంలో పరిశుద్ధాత్ముడు ఆ మాటలే మన ముందుంచడానికి ఆ కీర్తన భాగాన్ని లేఖనాల రూపంలో మన ముందుంచాడని మనం నమ్మాలి. ఆ 3వ వచనం ప్రారంభం చూస్తే కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. కలిమి, సంపద. కలిమంటే ఏంటి, సంపద అంటే ఏంటి? రెండు వేరు వేరు. అంటే భోగము, భాగ్యం అనండి, పాడి పంట అనండి, ఇలాగే ఐశ్వర్యము, సొమ్ము, ధనము, ఇవి కూడా దీంట్లో ఉన్నటువంటి భాగాలు. కలిమి, సంపద వాని ఇంట ఉంటుంది. ఎవరింట? వ్యాపారం చేసే వాని ఇంట. ఎవరింట? పాడి పంటలు బాగా
కలిగి ఉండేవారింట కాదు కాదు, ఎవరింట ఉంటుందంటే యెహోవాను స్తుతించండి అన్న తర్వాత యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ఎందుకంటే వారి సంతతి వారు భూమి మీద బలవంతులు, అంటే కనులవుతారని కూడా అర్థం. బలం అంటే ఏదో ఖండ బలం కాదు, కుల బలం కాదు, అది ఘనత, సన్మానం, కీర్తి, పేరు, ప్రఖ్యాతి, అది బలం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు భూమి మీద బలవంతులు అవుతారు. ఎవరు? దేవుని ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవారు, ఆయన పట్ల భయభక్తులు కలిగిన వారు, భూమి మీద సంతతి వారు బలవంతులవుతారు. తర్వాత కలిమి సంపద వాని ఇంట తప్పక ఉంటుంది. దేవుని మనకి స్తోత్రం. యథార్థవంతుల వంశము వారు దీవించబడతారు. ఆ దీవెనలో కలిమి ఉంది, ఆ దీవెనలో సంపద ఉంది, ఆ దీవెనలో ధనం ఉంది, సొమ్ము ఉంది. దేవుని మనకి స్తోత్రం. మరి దీవెన అంటే యెహోవా దయచేయువాడే. ఒక వ్యక్తికి ధనము రావాలన్నా, ఒక వ్యక్తికి సొమ్ము రావాలన్నా, ఒక వ్యక్తి ఇంట కలిమి నిలిచి ఉండాలన్నా అది యెహోవా వశము. ఏ నరుని పని వల్ల ఒకడు ధనవంతుడు కాలేడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, అది మానవుల బలము వల్ల వచ్చేది కాదు. ఒకవేళ మానవుల బలం వల్ల వచ్చేదైతే అది నిలిచి ఉండదు. యెహోవా వల్ల వచ్చే ఐశ్వర్యము నిలిచి ఉంటుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా వల్ల వచ్చే ధనము అంటే దేవుడు దీవెనగా అనుగ్రహించే ధనము, కలిమి, సంపద, అది తరతరాలు నిలిచి ఉంటుంది, అందులో సందేహం లేదు. సో దేవుడు భాగ్యం ఇచ్చేవాడు, భాగ్యవంతులుగా చేసేవాడు అని మనం నమ్మాలి. ఈ వచనాలన్నీ ధ్యానం చేస్తూ కాస్త దేవుడు పేదవాళ్ళగా ఉండమంటున్నాడు అన్నట్టుగా అపోహ కలగజేసే ఆ మాటలను బట్టి ఎప్పుడో తీవ్రమైన బోధలు వచ్చాయి. తీవ్రమైన బోధలు అంటే తీవ్రమైన ఎందుకు అనాలంటే, ఖరీదైన వస్త్రాలు ధరించటం నీవు దేవుని ఇష్టం కాదు. ఖరీదైన ఇంట్లో నువ్వు నివాసం చేయటం దేవుని చిత్తం కాదు. అంతదాకా ఎందుకు? ఇంకా ఖరీదైన భోజనం చేయటం కూడా దేవుని చిత్తం కాదు. రిచ్ పీపుల్ దేవుని చిత్తంలో లేరు. దేవుని ప్రణాళికల్లో వాళ్ళకు చోటు లేదు, దేవుని ఆశీర్వాదాల్లో వాళ్ళకు చోటు లేదు. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ రిచ్. కనుక దేవుని దీవెని కావాలి అంటే నువ్వు పేదోడుగా ఉండాలి, సింపుల్ గా ఉండాలి అన్నట్టుగా బోధలు. ఆ స్థితులను బట్టి పేదరికములో దేవుని చిత్తము కాకుండా మగ్గిపోయే విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు. చెప్పాలి ఈ మాట, తప్పక చెప్పాలి ఈ మాట. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుకనే దేవుని చిత్తానుసారమైన సింప్లిసిటీ ఏంటి? దేవుని చిత్తానుసారమైన ఐశ్వర్యం అదేంటి అనేది మనం తప్పక అవగాహన చేసుకోవాలి. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. కొన్ని బోధలు ఆత్మకు పట్టకపోయినా మనసుకు పట్టేస్తాయి. మనసుకు పట్టేసి అది జీర్ణమవ్వటానికి బదులు అజీర్ణమయ్యే రీతిలో అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి. చివరికి సామాన్యమైనటువంటి వస్త్రాలతో ఉన్నవారు కాస్త ఖరీదైన వస్త్రాలు వేసుకున్న వారిని చూచి ఆ బోధ ప్రభావం వల్ల నోటితో వాళ్ళు ఎదురుగా చెప్పకపోయినా పోతాడు వీడు పరలోకం, పోతాడు వీడు పరలోకం, నేనే వెళ్తానని ఇలాంటి భావన వచ్చేస్తుంది. నిజంగా ఆలోచన ఎంతైనా తప్పు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అందుకే వచనాలను ఒకదాని తర్వాత ఒకటి చూస్తున్నాం. గడిచిన వారం ఏ వచన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం చెప్పగలరా? దినవృత్తాంతములు 2వ గ్రంథం 1వ అధ్యాయం. సొలొమోను గురించి అదే కదా మనం చదువుకున్నాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 3
మొదటి అధ్యాయం 11-12 వచనాలు. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయమును తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిస్తాను అని చెప్పాను. దేవుని మనకి స్తోత్రం. సో ఒక ఆలోచనకు, ఒక ప్రశ్నల పరంపరకు బలమైన రీతిలో సమాధానం మనకు దొరికేస్తా ఉంది. సొలొమోను ఐశ్వర్యాన్ని అడగలేదు, సొమ్మును అడగలేదు. అలాగని అతడు పేదవాడని కాదు, అప్పటికే రాజు కొడుకు, దావీదు కొడుకు. దావీదు కూడా బహుగా దీవించబడ్డాడు దేవుని ద్వారా. గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రం. కనుక వెండి బంగారాలు అడిగే అవసరత అతనికి లేదు, మేడమిద్దరు అడిగే అవసరత అతనికి లేదు, భోగభాగ్యాలు అడిగే అవసరత అతనికి లేదు. కానీ దేవుడు అంటున్నాడు, చూడండి, నువ్వు జ్ఞానం అడిగావు, వివేచన అడిగావు. దేవుని మనకి స్తోత్రం. నువ్వు జ్ఞానం అడిగావు, వివేచన అడిగావు, న్యాయం కోరుతున్నావు. అందరి పట్ల న్యాయం ఏమై ఉంటుందో అలాగురు నువ్వు ప్రవర్తించటానికి, ప్రకటించటానికి ఇష్టపడుతున్నావు. కనుక ఆ జ్ఞానం నీకు ఇస్తాను. ఆ జ్ఞానంతో పాటు నువ్వు అడగకపోయినా ఇంత అనలేదు, నీకు ముందు కానీ, అంటే ఇక ముందు, ఇప్పటి వరకు నీ అంత ధనవంతులు ఎవరు ఉండరు, ఇక ముందు కూడా ఉండబోరు. ఇప్పటి వరకు ఉన్న రాజులు ఎక్కడైనా ఉన్నారేమో భూమి మీద, వాడే ధనవంతుడు అన్నట్టుగా, వాడికన్నా ఎక్కువ. ఒకవేళ యుగాంతములోపులో ఎవరైనా రాజు నీకన్నా ధనవంతుడుగా ఉన్నట్టుగా లెక్కలలోనికి రాదు. అంతగా నీకు ఏమిస్తాడు? ఐశ్వర్యమును సొమ్మును నేనిస్తా. ధనము దేవుని చిత్తం కానప్పుడు, ధనమునకు దేవునికి శత్రుత్వం ఉన్నప్పుడు, ధనమును దేవుడు అసహించుకుంటున్నప్పుడు, ధనమును దేవుడు శపించడానికి ఇష్టపడుతున్నప్పుడు, ధనము కలిగి ఉండట నీకు క్షేమం కాదు అని చెప్తున్నట్టు, ధనము కలిగి ఉండుట నీకు కీడు సుమ అని చెప్తున్నప్పుడు, ధనము కలిగి ఉండుట వల్ల అది నిన్ను భూమి మీద ఉంచుతుంది, శాశ్వతమైన పరలోక రాజ్యంలోనికి చేర్చదు సుమ అన్నట్టుగా లేఖనాలను ఆయన మాట్లాడుతున్నప్పుడు, మరి ఎందుకు దేవుడు ఇక్కడ నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాను, సొమ్ముని ఇస్తాను, ఎంత ఇస్తానంటే ఇంత ఇస్తాను అని చెప్తున్నాడు. ఏంటబ్బా అని తప్పకుండా మనం ఆలోచన చేయాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఎందుకు మనకు దేవుని చిత్తం స్పష్టంగా తెలియాలి? దేవుని ఆ చిత్తం లేఖనాల ద్వారా మనకు తెలియపరచబడినప్పుడు, ఆ లేఖనాన్ని సరిగా మనం ఇంటర్ప్రెట్ చేసుకోకపోతే, ఆ లేఖనాలు వెనుకున్నటువంటి ఉద్దేశము, ఆ సందర్భము, ఆ సన్నివేశము, ఆ పరిస్థితులను మనం సరిగా పరిశీలించి చూడకపోతే ఖచ్చితంగా దేవుని మాటను అపార్థం చేసుకుంటాం, దేవుని నడిపింపును మరొకలాగా భావిస్తాం. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను అపార్థం చేసుకుంటామో, మరొకటి దేవుని తాత్పర్యమని ఎరిగి తెలియకనే మనం మార్గం తప్పిపోతాం. తెలియకనే మనము దేవుని ఆశీర్వాదాలను, ఏమంటే వాక్యట్లో ఆశీర్వాదాలు ఉంటే ఇంటి బయట అంతా కూడా వెతుక్కునే పరిస్థితి ఉంటుందన్నమాట. లోకరీతిగా నవ్వే సామెత చెప్పాలంటే, ఒళ్ళో పెళ్ళోడు నెట్టుకుని ఊరంతా పెళ్ళోడు గురించి ఎతికినట్టు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుకనే లేఖనాలు మనం పరిశోధించటం కావాలి, లేఖనాలను సరిగా పరిశోధించడం కావాలి.
పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను కూడా సమృద్ధి, అభివృద్ధి, ధనము కలిగి ఉండటం గురించి అపొస్తలుడైన పౌలు కూడా మాట్లాడుతున్నాడు. ఆయా స్థలాలలో సంఘము శోధనలు ఉండగా తోటి సహోదరులు మరొక ప్రాంతములో వస్త్రహీనతతోనూ, ధనహీనతతోనూ, ఆహారహీనతతోనూ అవసరములు తీరక ఇబ్బందులు పడుతుంటే పౌలు ఆ సమాచారాన్ని ఒక సంఘానికి అందిస్తాడు. మీ సహోదరులు అక్కడ ఇంత పేదరికంలో ఉన్నారు, ఇంత దీనావస్థలో ఉన్నారు, వారి అవసరములు తీర్చే సహాయం మీరు చేయగలరు అని అన్నప్పుడు లేఖనాల్లో ఎన్నో ఇచ్చుడు గురించి లేఖనాలు వస్తాయి. ముందు ముందు మీరు ధనము కలిగి ఉండి ఆ ధనమును దాచుకొనక మీ సహోదరుల కోసం మీరు విస్తరించి వెదజల్లిన తీరు నాకు సంతోషమైందంటాడు ఆయన. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. మీరు ధనము కలిగి ఆ ధనమును మీకే దాచుకోకుండా మీ తోటి సహోదరుల అవసరాలు తీర్చడానికి నా మాట విని మీరు విత్తిన తీరు, మీరు వెదజల్లిన తీరు, మీరు ఇచ్చిన తీరు నాకెంతో సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది అంటున్నారు. అది ధనవంతుల గురించే మాట్లాడుతున్నారు అపొస్తలుడైన పౌలు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక లేఖనాలను సరిగా అర్థం చేసుకోకపోతే తప్పక మనం పొరపాటు పడతాం. ధనవంతులు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాను. ఈ సొలొమోను విషయం ఒక్కసారి మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం అనుకుంటాను, చూడండి. పదవ అధ్యాయం. శాబదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. చాలు ఒక మాట ఆగుదాం అక్కడ. శాబదేశపు రాణి, ఆమె రాణి, ధనవంతురాలు, భాగ్యవంతురాలు, ఆ దేశాన్ని పరిపాలించే వ్యక్తి. ఇక రాణి అంటే విస్తారమైన వెండి, బంగారము, ధనము, ధాన్యము, మణులు, మాణిక్యాలు, సుగంధ ద్రవ్యాలు, అత్తర్లు అన్ని ఖరీదైనవి కలిగి ఉండే ఓ స్థితి. ఆ శాబదేశపు రాణి ఆ లేఖనం చూస్తే యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని, ముందు దేని గురించి వినపడింది ఆమెకు, ఆ సీక్వెన్స్ చూడండి. ఒక్కొక్కసారి పదం కష్టం, సుఖం, సుఖం కష్టం, తారుమారైన సబ్జెక్ట్ అదే కదండి. ధనము ధాన్యమన్నా, ధాన్యము ధనమన్నా పలకటోళ్ళు వెనక ముందు అందులో తేడా ఏముందంటే నేను అనుకోవచ్చు. చాలా విషయాల్లో ఆ మాటలు ఎలా చెప్పినా పర్వాలేదు కదా. కలిమి లేమి అని చెప్పొచ్చు, లేదా లేమి కలిమన్నా ఉద్దేశం ఒకటే. కానీ దేవుని లేఖన దగ్గరికి వచ్చేటప్పటికి సమాచారాన్ని అలాగా సాధారణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ కాస్త ఆగి ఆలోచన చేస్తే మొదట యెహోవా నామము గురించి విందట, ఆ తర్వాత సొలొమోను జ్ఞానాన్ని గురించి విందట. రెండు ఒక్కసారి వస్తాయి ఆవిడ దగ్గరికి, ఆవిడ దగ్గరికి సమాచారాలు వస్తాయి. కానీ ఆ వ్రాయించిన విధానం, ప్రభు వ్రాయించిన విధానం చూస్తే ఆమెకు ఎక్కువగా వినబడింది యెహోవా నామం. అంటే నిజానికి సొలొమోనుకున్న జ్ఞానము, ఆ ఘనత, ఆ తెలివి, ఆ తేట, ఆ ధనము, ఆ ధాన్యము, దీనంతటికీ కారణము యెహోవా అనేది ఆమెకు ఫస్ట్ వినబడింది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక లెసన్, ఒక ఆలోచన. సొలొమోనుకి ఎంత జ్ఞానం ఉందంట, సొలొమోనుకి ఎంతటి తెలివితేటలు ఉన్నాయంట. అసలు ప్రపంచంలోనే అలాంటి తెలివిమంతులు ఎక్కడ, ఎంత చిక్కు ప్రశ్న లాంటి సమస్య అతని దగ్గరికి వెళ్ళినా చట్టాలను విప్పేస్తున్నాడు అంతే. తీర్పు చెప్పడానికి ఏదో నెలలు తరబడి తీసుకోవట్లేదు. ఉన్న పాటున ఇంత జటిలమైన సమస్యను ఇంత సునాయాసంగా తీసేశాడే అని అందరూ ప్రపంచమంతా చెప్పున్నారు. ఆహా, ఎంత జ్ఞానం, ఎంత బుద్ధి, ఎంత ఆలోచన అని చెప్పుకుంటున్నారు. కానీ ఆమెకు ఆ సీక్వెన్స్ చూడండి. ఇదంతా ఎవరు దయచేశారని చెప్పుకుంటున్నారు ప్రజలు?
యెహోవా వల్ల సొలొమోనుకింత జ్ఞానమని యెహోవా నామము, ఆ తర్వాత సొలొమోను జ్ఞానం. దేవుని మనకి స్తోత్రం. దీనివల్ల మనం తెలుసుకునే లెసన్ ఏంటంటే, మనము ఏది కలిగి ఉన్నానో, మనము ఏది ధరించుకుంటున్నానో, మనము ఏది తింటున్నానో, మనము ఏది అనుభవిస్తున్నానో మొదటిగా మనము గ్రహించాలి. మనల్ని చూసిన వారికి ఈ గ్రహింపు రావాలి, యేసు వల్ల వీళ్ళు ఇంత అయ్యారన్నమాట. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. చాలా సార్లు మన సాక్ష్యాల్లో ఆ స్థితి బయటకు రాకుండా మనం దాచుకుంటామని చెప్పను, కానీ మన సాక్ష్యాల్లో నేను ఇంతవాడిని అయ్యాను, నేను అంతవాడిని అయ్యాను, నాకు ఎంత వచ్చింది, నాకు ఎంత ఉందని చక్కచక్క చెప్పేస్తాం. కానీ ఆ స్థితిలో ఆ ప్రజల మధ్యన వాళ్ళు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుపరు కావచ్చు, అపరిచితులు కావచ్చు, ఆ సాక్ష్యం చెప్పే తీరులో కానీ లేదా ఆ సంభాషణ జరిగే తీరులో కానీ అదంతా మన సొంత జ్ఞానంతో సంపాదించుకున్నట్టుగా మనము ఆ మాటలు పలుకుతాం. చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభువల్లే నేను ఇంత అయ్యానండి, యేసుక్రీస్తు ప్రభువల్లే నా పిల్లలు బాగున్నారండి, యేసుక్రీస్తు ప్రభువల్లే నేను ఈ స్థితికి వచ్చానండి, యేసుక్రీస్తు ప్రభు నా చేయి పట్టుకుని ఉండకపోతే అసలు నేను లెక్కల్లో ఉండే వ్యక్తినే కాదండి, ఆయన కృప చొప్పున నేను ఇలాగున్నా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఆయా సందర్భాలు చెప్తే, ఎవరు లోన్ తీసుకుని కొన్నాను, లేకపోతే ఇక్కడ తీసుకున్నాను, ఒకటి కన్నాక లాభం వచ్చింది, ఇంకో కారు వచ్చింది, ఒకటి తీసుకున్నాక ఇది వచ్చిందని చక్కచక్క చెప్పేస్తాం. కావాలనో లేకపోతే తెలియకనో యేసనే పదాన్ని దాచిపెట్టేస్తాం. మనం కనీసం యేసనే పదాన్ని చెప్పే అవసరం ఇక్కడ లేదు కదా అన్నట్టుగా సంభాషణ ముందుకు వెళ్ళిపోతాం. మనం ఏమి మాట్లాడినా, ఏమి పలికినా ఒక అభివృద్ధి సమృద్ధి గురించి సంభాషణ జరుగుతుందంటే ఖచ్చితంగా ఎదుటి వారికి మొదట తెలియవలసిన మాట ఏంటంటే, యేసును బట్టే నేను ఇలాగున్నా. దేవుని మనకి స్తోత్రం కలుగును కాక. సమృద్ధి, సంపద, ఐశ్వర్యము, ఘనత, వర్ధిల్లే స్థితి పొందే వరకు విశ్వాసుల నోటి వెంపట యేసు 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 బాబు, ఏసై ఇస్తే నేను ఇలాగా, నేను అలాగా, ఏసై ఇస్తే అని ఆ స్థాయికి యేసుడు తీసుకొచ్చిన తర్వాత ఆయన వాక్యానికి ప్రాముఖ్యత ఉండదు, ఆయన సహవాసానికి ప్రాముఖ్యత ఉండదు. చివరికి ఆ సంభాషణలో కూడా మా పిల్లోడు చాలా కష్టపడి తోడయ్యాడండి అని చట్టాలను చెప్పేస్తాడు. మా పిల్లోడు చాలా గొప్ప ఉద్యోగం సంపాదించుకున్నాడండి, సంవత్సరానికి ఇన్ని లక్షలండి, అందుకే మేము ఇలాగండి అని అనేస్తారు. ఒకప్పుడు నువ్వు ప్రారంభంలో ఏం చెప్పావు, ఈ రోజు మా పిల్లోడు కష్టం అని చెప్పేస్తున్నాం, యేసును దాచేస్తున్నాం. దేవుని మనకి స్తోత్రం. యేసుని ఎరుగని వారు ఆ మాట చెప్తే అనుకోవచ్చు, మా పిల్లల వల్ల, మా పూర్వీకుల వల్ల, నేను అక్కడ వెళ్ళి కష్టపడినందువల్ల, నేను ఇక్కడికి వెళ్ళి ఇలా చేసినందువల్ల, నేను అక్కడికి వెళ్ళి త్యాగం చేసినందువల్ల వాళ్ళు నాకు ఇచ్చారు, వీళ్ళు నాకు ఇచ్చారు అని అన్యులు చెప్పుకునే మాట, అందులో పొరపాటు ఏం లేదు. కానీ క్రీస్తుని ఎరిగిన వారు వర్ధిల్లడం ప్రారంభించిన తర్వాత, క్రీస్తుని బట్టే తాను వర్ధిల్లాడు అనేది స్థితి తెలిసిన తర్వాత యేసు అనే 2 అక్షరాలు దాస్తే అంతకన్నా కృతజ్ఞత ఇంకోటి ఉండదు. దేవుని మనకి స్తోత్రం. నిజానికి అలాంటి సంభాషణ జరిగినప్పుడు మనం చక్కగా యేసు యొక్క సాక్ష్యం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఈ లేఖనాల్లో మనం చూసినటువంటి మాట ఏంటంటే 10వ అధ్యాయంలో ఆ శేపదేశపు రాణి సీక్వెన్స్ చూడండి. యెహోవా నామమును గూర్చి, ఆ తర్వాత సొలొమోను జ్ఞానమును గూర్చి. ఆ జ్ఞానానికి మూలమెవరు? యెహోవా. ఆయన పేరు, ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన వాగ్దానం, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండుట, ఆయన మార్గంలో నడుచుట ద్వారా ఇది జ్ఞానం. అది ఆమెకి తెలిసింది. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఆలోచన సరిగా ఉన్నదని నమ్మిన వారు చేతులెత్తి దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే లేఖనం ధ్యానం చేసేటప్పుడు కాస్త ఆగి చదవాలి. ఆమెకు యెహోవా నామం గురించి తెలిసిందట, తర్వాత సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విన్నదట. విన్న తర్వాత గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చేసింది సొలొమోను ఆ స్థానంలోనికి. ఆమె గొప్ప పరివారముతో, ఆమె ఒక్కతే రాలేదు. ఎలాంటి పరివారం? ఒకరితో రాలేదు, కూడా 100 మాగదులు, గొప్ప పరివారం. వాళ్ళు ఖాళీ చేతులతో వచ్చారా? లేదు. ప్రతి వారి చేతుల్లోనూ బహుమానాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె గొప్ప పరివారముతో
వర్ణమును, విస్తారమైన, కొంచెం కాదు, విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. విస్తారమైన బంగారం, విస్తారమైన రత్నాలు ఒంటెల మీద ఎక్కించుకొని వచ్చింది. ఉన్నదంతా తెచ్చేసిందంటే అవునన్నట్టు ఉంది. ఆమెకి ఎంతుంటే ఇంత తెచ్చిందో, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమెకి ఎంతుంటే ఇంత తెచ్చిందో ఈ రాజుగారి దగ్గరికి. విస్తారమైనటువంటి సుగంధ ద్రవ్యములను, విస్తారమైన బంగారాన్ని, రత్నాలను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేముకు వచ్చింది. సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె అనుకున్నదంతా మాట్లాడేసింది. సొలొమోను ఎదురుగా వచ్చి ఆయన ఆహ్వానించి కూర్చోమని కుర్చీ చూపించిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత ఆమెకి ఏమేమి అడగాలో అదంతా అడిగేసింది. ఏమేమి ఆయనతో చెప్పాలనుకుందో అంతా చెప్పేసింది. అదే మాటలకు భావం. ఆమె వేసిన, తనకు తోచిన దానిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. రాజునకు మరుగైనది ఏదియూ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను. షేబరాని సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి ఆశ్చర్యపోయింది. విస్మయం, దేవుని మనకి స్తోత్రం. అంటే తాను ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ రెట్లు, తాను అనుకున్న దానికన్నా చాలా రెట్లు అంత ఐశ్వర్యంతో సొలొమోను ఉన్నాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఈ సీక్వెన్స్ నెమ్మదిగా చదివాను? 4-5 వచనాలు. అతడు కట్టించిన మందిరం, ఆ మందిరం గురించి చాలా వింది. అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యాలు చాలా కాస్ట్లీ, చాలా శ్రేష్టమైన ఆహార పదార్థాలు, చాలా శ్రేష్టమైన ఆహార పదార్థాలు. అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యాలు చూసి విస్మయం పొందుతుంది. అతని సేవకులు కూర్చుండు కుర్చీలు, సొలొమోను అంత జ్ఞానంతో అంత ధనవంతుడేంటి, అతని పనులు ఎలాగుంటారట, వాడు కూర్చునే కుర్చీలు కూడా చాలా గొప్పవి. అంటే బంగారంతో, మణుల మాణిక్యాలతో పొదిగినవై ఉండాలి ఆ స్టేటస్ని బట్టి. దేవుని మనకి స్తోత్రం. వాళ్ళని పనివాడు అని పిలుస్తున్నారు కానీ, నేను పనివాడును అని ఆ వ్యక్తి అంటున్నాడు కానీ, ఒకవేళ అతని వస్త్రం మీద ఆ సొలొమోను పనివాడు అని ఏదైనా ముద్ర ఉందేమో కానీ, లేదా అతను ధరించిన కిరీటం స్థితిని బట్టి ఇతడు పనివాడు అనే ఒక సూచన జరుగుతుందేమో కానీ, అతడు ధరించిన వస్త్రం చూస్తే సామాన్యంగా రాజులు ధరించే వస్త్రం కన్నా గొప్ప వస్త్రం. దేవుని మనకి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు ఎంత నెమ్మదిగా మీకు చదివిస్తున్నానంటే, సొలొమోనును దీవించిన రాజు సొలొమోనుతో పాటు ఉన్న ఆ పరిచయలో ఉన్న వారు అందరినీ కూడా ధనవంతులుగా చేశాడు. దేవుని మనకి స్తోత్రం. అదైనా అయి ఉండాలి. లేదా రెండో మాట, సొలొమోను దేవుడు తనకు ధనమును సమృద్ధిగా ఇచ్చుచుండగా, వెండి బంగారములను సమృద్ధిగా ఇస్తుండగా, ఇక లెక్క పెట్టలేనంత విస్తారమైనటువంటి, ఇక ముందు ఇలాంటి పొందుకున్న రాజు లేడు, ఇక ముందు కూడా ఉండడు, అంత ధనాన్ని నీకు ఇస్తాను అన్నటువంటి రీతిలో, ఆయా రీతిలో అంత ధనము సొలొమోను దగ్గరికి వస్తుండగా, తన ధనాగారంలో ఇది నాది, ఇది నా కోసం, ఇది నా పిల్లల కోసం, లేదా నా దగ్గర బాగా సేవ చేసిన వాళ్ళ కోసం అనే మాట ఏమీ లేకుండా ఆ ధనాన్ని తన పనివారి అభివృద్ధి, వాళ్ళ స్టేటస్ పెంచడానికి విస్తారంగా వెదజల్లుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. దేవుని చిత్తం ఎరిగినవాడు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా డబ్బు ఇవ్వటానికి ముందు జ్ఞానం ఇవ్వటానికి ఇష్టపడతాడు. దేవుడు డబ్బు ఇవ్వడానికి ముందు జ్ఞానం ఇవ్వడానికి ఇష్టపడతాడు.
సొలొమోన్లా కూడా మన ప్రార్థన ఉంటే మంచిదేమో. ఎందుకంటే జ్ఞానం లేకుండా డబ్బు వచ్చిందనుకోండి, మూర్ఖుల్లాగా మనం జీవిస్తాం, విచ్చలవిడిగా ఖర్చు పెడతాం, అర్థమైన వాటికే ఖర్చు పెడతాం, దేవునికి అంగీకారం కాని వాటికి కూడా మనం ఖర్చు పెడతాం, అనాలోచనగా ఖర్చు పెడతాం. దేవుని మనకి స్తోత్రం. ప్రక్కవాన్ని పట్టించుకోకుండా ఖర్చు పెడతాం. కనుక దేవుడి ఆశీర్వాదం ఇచ్చినా దానికి ముందు జ్ఞానం ఇచ్చినప్పుడు ఆశీర్వాదాన్ని దేవుని మహిమ కోసం వాడతాం. దేవుని మనకి స్తోత్రం. ఆశీర్వాదాన్ని దేవుని ఘనత కోసం వాడతాం. ఆశీర్వాదం వల్ల నా వస్త్రపు స్థాయి పెరిగిన, ఆశీర్వాదం వల్ల నా లోగిలి స్థాయి పెరిగిన, ఆశీర్వాదం వల్ల నేను పడుకునే మంచం, ఆ కూర్చునే కుర్చీ స్థాయి పెరిగిన, ఆశీర్వాదం వల్ల ఈ లోకంలో లేకపోతే ఈ ప్రాంతంలో ఆ స్థితిగతులు మారినా, జ్ఞానం లేకపోతే అది మూర్ఖత్వాలు కలిపి దానికి వచ్చే పేరు ప్రఖ్యాతలు ఎందుకు పనికిరావు. అందుకే సమస్తమునకు ముందు మనము దేవుని జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఈ మాటలు చెబుతూ దేవుడు ధనాన్ని ఇచ్చిన రీతి, అడిగినది ఎవరు? లేఖనం చూసాం కదా, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 1వ అధ్యాయం లేఖనం చూస్తే ఆ లేఖనాన్ని బట్టి జ్ఞానం అడిగాడు. జ్ఞానం అడిగితే ఎవరు? దేవుడు. ఎవరు అడిగితే? సొలొమోను అడిగితే ఎవరికి ఇస్తానన్నాడు? నీకు, సొలొమోను నీకిస్తాను అన్నాడు. ఐశ్వర్యాన్ని నీకు ఇస్తాను, సొమ్మును నీకు ఇస్తాను అన్నాడు. నీ అంత భాగ్యవంతుడిగా లోకంలో ఎవరు ఉండరన్నట్టుగా దేవుడు మాట్లాడాడు. కనుక భాగ్యవంతులుగా చేయుట యెహోవా వశములో ఉన్నది. దేవుని మనకి స్తోత్రం. ఒకడు ధనము, భాగ్యము, ఐశ్వర్యము, పాడి పంట ఏది కలిగి ఉన్నా, ఏది విస్తారంగా కలిగి ఉన్నా అది యెహోవా వశములో ఉన్నది. దేవుని మనకి స్తోత్రం. దేవుని మనకి స్తోత్రం. మరి భాగ్యం దాకా వస్తే ఇక్కడ ఆగి ఆలోచన చెయ్యండి. చెడ్డ పనులు చేసేవాడు సంపాదిస్తున్నారుగా, కల్తీలు చేసేసి కోటీశ్వర్లు అయిపోతున్నారుగా, మద్దలు చేసేసి కోటీశ్వర్లు అయిపోతున్నారుగా, దొంగ సంతకాలు చేసేసి కోటీశ్వర్లు అయిపోతున్నారు కదా, లంచాలు తీసేసుకుని కోటీశ్వర్లు అయిపోతున్నారు కదా. అక్రమాదాయం అంటున్నారు. వాడి జీతం 10,000, వాడి ఇంట్లో 2,000 కోట్లు దొరుకుతాయట. కోటీశ్వరుడే కదా, ధనమే కదా, ధనవంతుడేడు కదా. ఇంట్లో కుర్చీలు చూస్తే, పిల్లల వస్తువులు చూస్తే, వాడు తిరిగే వాహనాలు చూస్తే, వాడు బల్ల మీద భోజన పదార్థాలు చూస్తే, వేడుకళ్ళు వాడు ఖర్చు పెట్టే డెకరేషన్ చూస్తే, అమ్మో ధనవంతుడు. లేఖన ప్రకారం చూస్తే యెహోవా వల్లనే కలిగింది అన్నట్టుగా ఉంది కదా. అంటే ఆగండి, ఆలోచన చెయ్యండి. దేవుడు దేనినైతే తన వల్ల కలగజేసి తన శక్తి చేత ప్రజలను వర్ధలు చేయాలనుకుంటాడు, ఖచ్చితంగా అపవాది కూడా దేవునితో ఇలా మాట్లాడతాడు, నేను ఇవ్వగలను ధనాన్ని, నేను ధనవంతులుగా చేయగలను ప్రజల్ని, నేను భాగ్యవంతులుగా చేయగలను ప్రజలను, నేను ప్రజలకు వాహనాలు ఇవ్వగలను, నీతో నాకు సాటి. అదే కదా హెజ్కేలు గ్రంథంలో, నేను దేవుణ్ణే, నీకన్నా నాకేం తక్కువ, నీలో నేను దేనిలో తక్కువ, ఆ మాట అన్నాడంటే ఆ శక్తి వాడికి కూడా ఉంది. కనుక దేవుని ఆశీర్వాదం వల్ల వచ్చే ధనము ఏ విధంగా ఉంటుంది, దేవుని ఆశీర్వాదము కానీ వచ్చే ఆ రూట్ ధనం ఏ విధంగా ఉంటుంది. కనుక ధనవంతులందరూ యెహోవా వలన కలిగిన భాగ్యమని అనుకోకూడదు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే, దేవుడు నాతో మాట్లాడాడు, తన ప్రజలను తనను సేవించటానికి అరణ్యంలోకి రమ్మని చెప్తున్నాడని ఫరో చక్రవర్తితో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు దేవుడు నీతో మాట్లాడాడనే నమ్మకం ఏంటి, ఆ రుజువేంటి, ఆ సూచన ఏంటి, నేను ఎలా నమ్మాలి అని అడిగినప్పుడు మొదటగా ఏం చేస్తాడు చెప్పండి? తన చేతిలో ఉన్న కర్రను కింద పడేస్తాం. ఇదే సూచన, ఇదే రుజువు. శక్తి కలిగిన దేవుడు నాతో మాట్లాడాడు, బలము కలిగిన దేవుడు నాతో మాట్లాడాడు, జీవము కలిగిన దేవుడు నాతో మాట్లాడాడు, ఇదే రుజువు. నా జన్లను పోనివ్వు అని నీతో చెప్పమన్నాడు. సరే, నీ మాట నమ్మాలంటే ఈ రుజువు. కథలు చెప్తున్నావేమో, అబద్ధాలు చెప్తున్నావేమో, నువ్వు నమ్మినట్టుగా నేను నమ్మేయాలనుకుంటున్నావేమో, నాకు రుజువు కావాలి, నాకు సూచన కావాలి. హౌ డు ఐ నో? ఎలా నమ్మాలి నీ మాట అన్నప్పుడు ఇదిగో నమ్మకానికి కర్ర కింద పెట్టాడు. పెడితే ఏమైంది? పాము అయింది. ఉలిక్కిపడే ఉంటాడు ఫరో.
కర్ర కింద పడితే పామైంది, పెద్ద సర్పమైంది అని అనుకున్నాడు. మళ్ళీ మనసులను తమాయించుకొని పక్క నవ్వి చప్పట్లు కొట్టి శకును గాండ్రని పిలిచాడు, మంత్రగాండ్రని పిలిచాడు. గబగబా అక్కడే ప్రక్కనే వాళ్ళందరూ వచ్చి నుంచున్నారు. ఇదిగో ఈయన దేవుడు పంపాడట, శక్తినిచ్చి పంపాడట, ఈ దేవుడు శక్తి కలిగిన వాడట, చూపిస్తున్నాడు మన దగ్గర. కర్రను కింద పడేసి పాముని చేసి ఇదిగో దేవుని శక్తి రుజువు అంటున్నాడు, చూపండి మీ శక్తి ఏంటో చూపండి అనగానే వాళ్ళు కర్రలను కింద పడేస్తారు మంత్రించి. చూడండి, మంత్రించి కర్రలను కింద పడేస్తే అవేమయ్యాయి? అవి పాములయ్యాయి. దానికి అర్థం ఏంటి? దేవుడు ఈ రూపంతో తన శక్తిని, తన ప్రేమను అవన్నీ రుజువుపరచుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అపవాది కూడా అదే రీతిలో తన శక్తిని, తన అధికారాన్ని రుజువుపరచుకోవడానికి ఆపోజిట్ గా వస్తాడు. ఎప్పటికీ ఆ పోరాటం కొనసాగుతూనే ఉంది. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. కనుక ధనము కలిగిన వారందరూ, ధనవంతులు కలిగిన వారందరూ కూడా దేవుడిచ్చారు అంటే నేనంటాను ఆ సోర్స్ ఏంటి, ఆ వచ్చిన విధానం ఏంటి, ఆ సంపాదించిన విధానం ఏంటి, అది కూర్చుకున్న విధానం ఏంటి, దానిని బట్టి అది దేవుని లేఖనానుసారంగా వచ్చిందా లేదా మరొక మార్గంలో వచ్చిందా? కనుక దేవుని పిల్లలమైన మనము ఈ జ్ఞానంతో ఉండాలి. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి 24 గంటలు లంచాలు తీసుకుంటాడని మనకి బాగా తెలుసు అనుకోండి. ఒకవేళ అసలు లంచం లేకుండా ఆయన ఏ పని చేయడనుకోండి, ఒకవేళ లంచాలతోనే అంతగా వర్ధిల్లాడని కూడా మనకు తెలుసు అనుకోండి. ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో మాటల సందర్భంలో, ఏదో ఎక్కడో ఏదో సందర్భంలో ఆయనతో మన పరిచయం మాట్లాడినప్పుడు ఇవన్నీ మనకు తెలిసి ఉన్న తర్వాత చటాలను యేసుప్రభు గురించి చెప్పటానికో, దేవుని ప్రేమ గురించి చెప్పటానికో ఆ ఉద్దేశం, దేవుడు మిమ్మల్ని చాలా దీవించాడండి అంటే అది ఎంతవరకు సమంజసం? దేవునికి స్తోత్రం. ఆలోచన అంతే సుమా. దీవించాడని చెప్పడంలో తప్ప ఒప్పటి కాస్త పక్క పెట్టండి. అదేమైనా భూత పదం కాదే. యెహోవా ఆశీర్వాదము ధనవంతుని తీసుకొస్తుంది, ఐశ్వర్యం తీసుకొస్తుంది. కనుక ఆ సూక్తిని బట్టి, ఆ మాటను బట్టి, ఆ రూల్, ఆ స్కేల్, ఆ కొలబద్దను బట్టి ప్రతి చోట అది మనం వాడుతుంటాం. కానీ ప్రభు అంటాడు సోర్స్ చూడండి, ఆ సంపాదన వెనుకున్న తీరు చూడండి, ఆ సంపాదన వెనుకున్న అబద్ధం, అక్రమం, అపవిత్రత, మోసం, దగ, ఇవన్నిటినీ బేస్ చేసుకుని అది వచ్చింది. కనుక ఇక్కడ మోషే తన కర్రను కింద పడేస్తే సర్పమైంది. దేవుని శక్తి, దేవుని ప్రభావం. అలాగే అపవాది కూడా నాకు శక్తి ఉంది, నాకు ప్రభావం ఉంది, నేను ధనం ఇవ్వగలను, నేను ధనవంతులు చేయగలను, నేను భాగ్యవంతులు చేయగలను. కొంతమంది దైవజనులు ఈ సాక్ష్యాలు మీరు వినే ఉంటారు, విదేశాల్లో దైవజనులు. ఇక్కడ కూడా బహుశా 1-2 సాక్ష్యాలు ఎక్కడో చాలా కాల క్రితం విన్నా. సాక్ష్యమంతా వివరించలేను కానీ మీరు యూట్యూబ్లో కానీ వెబ్సైట్లో కానీ కొడితే ఒకప్పుడు సాతానును పూజించేవారు, సాతానును ఆరాధించే వారితో సాతానుడు మాట్లాడిన తీరు దేవుడిలాగే. నేను నీకు ఇంత ధనం ఇస్తాను, నేను నీకు పేరు ప్రఖ్యాతులు ఇస్తాను, నేను నీకు గొప్పడుగా చేసేస్తాను. సోదరులో ఉండగా ఆ సాతాను ఆరాధించే గుంపుతో ఇతడు ఏకీవించగా ఆ లైన్లోనికి, ఆ టార్గెట్ అయిపోయి లోపలికి, ఇంకా లోపలికి వెళ్ళిపోయి తాను ఒక మంత్రుడి గారిగా మారిపోయే పరిస్థితిలో అపవాది డైరెక్ట్ గా కనపడింది, దర్శించి ప్రత్యక్షమై ఎంత ధనవంతుని చేస్తానంటే, ఎంత భాగ్యవంతుని చేస్తానంటే నువ్వే ఆశ్చర్యపోతావు. మద్యం, స్త్రీలు, ధనం, ఐశ్వర్యం, పేరు, ప్రఖ్యాతులు అన్నీ నీకు ఇస్తా, నేను చెప్పిన మాట వినాలి, అంతే కండిషన్. నేను చెప్పినట్లు చేయాలి. ఆ ధనం కోసం, ఆ భాగ్యం కోసం, ఆ సన్మానాల కోసం అలాగున ముందుకు పోయి ఎంత దూరం పోయాడంటే ధనము కలిగి ఉన్నా అతనికి మనశ్శాంతి లేదు. ఒక రకమైన నరకయాతన అనుభవించేవాడు వ్యక్తి. ఆ తర్వాత యేసు గురించి విన్నా సరే ఆ మాట దగ్గరికి రానివ్వకుండా ప్రయత్నం చేసేవాడు అపవాది. ఒకవేళ యేసు దగ్గరికి వెళ్ళి ఆలోచన చేస్తే తీవ్రంగా గద్దించేవాడు అపవాది. నిన్నేం చేస్తానో చూడు, రక్తం చేస్తావు, నీ పిల్లల్ని కళ్ళ ముందు చేస్తారు, యాక్సిడెంట్లో రోడ్ల కింద, కార్ల కింద కుక్కలు పడి ఎలా చనిపోతాయి, ఎలా నామరూపాలు లేకుండా అయిపోతారు. నా మాట విని గద్దిస్తే మళ్ళీ గడగడ వణుకుతూ మళ్ళీ అదే తంత్రాల్లో వెళ్ళేవాడట.
చివరికి తట్టుకోలేక ప్రభు పిల్లల ప్రార్థన ద్వారా మనస్ఫూర్తిగా ప్రభు దగ్గర వణికిపోతూనే ఏం చేశాడు, యేసయ్య నాకు విడుదల కావాలి, దయచేసిన విడుదల కావాలి. అతను సాక్ష్యం చెప్తుంటేనే ఏడుపు వస్తుంది, భయం వేస్తుంది. ఆ తర్వాత యేసు అతనికి విడుదల ఇచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటూ తిరిగేవాడిని, చిన్న చిన్న పనులు చేసుకుంటూ సంపద వచ్చేది. కానీ ధనవంతులు భాగ్యవంతులు చేసి నేనెందుకు అలా లేను అనుకుంటూ ఉండేవాడిని. అలాంటి సందర్భంలో పరిచయం అయ్యాడు ఈ సాతానును ఆరాధించేవాడిన. నువ్వు సాతానును ఆరాధన చేస్తే నిన్ను కొద్ది రోజుల్లోనే టాప్ తీసుకెళ్తాడు అని వాడు ప్రేరేపించినప్పుడు నాకు కావాల్సింది డబ్బు, నాకు కావాల్సింది పరపతి, జోదపుశాలన్నీ ఇతనివే, ఆ పట్టణాల్లో ఉన్నటువంటి బార్లన్నీ ఇతనివే, ఆ నగరాల్లో ఉన్నటువంటి వ్యభిచారక గృహాలన్నీ కూడా ఈయనయే. అంత టాప్లోకి వెళ్ళిపోయాడు. అన్ని ఆపోజిట్, అంత గ్యాంబ్లర్స్ అంటారు చూసారా, మాదక ద్రవ్యాలు మాఫియా ముఠ నాయకులు అంటారు చూసారా, వీళ్ళే. అపాదిస్తున్నాడు ధనం, అలాగే ధనాన్ని ఉపయోగిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు కార్లు తిరుగుతారు, వాళ్ళ పనుల మీద మంచి పదార్థాలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో కూడా పనులు బాగుంటారు, వాళ్ళు షూట్లు కుట్లు వేసుకుంటారు, వాళ్ళు కూడా అందరి చేత సన్మానాలు పొందుతారు. కంప్లీట్ ఆపోజిట్ పోరాటం, చీకటికి వెలుగుకి పోరాటం. దేవుని మనకి స్తోత్రం. సందర్భం వచ్చింది కనుక యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం అనే మాట కొలబద్దగా తీసుకుని వేరే 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 బ్రతుకులతో సంపాదించే వారికి కూడా దేవుడు ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళు అలాగున్నారు అనుకోవటం మంచిది కాదు, ఆలోచన చెయ్యండి అని పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అడ్డదారిలో వెళ్ళేవాడు సంపాదిస్తే దేవుడిచ్చాడు నేను అనుకోవాలి. దేవుడు ఏమై ఉన్నాడు, నేను మార్గం, నేను జీవం, నేను సత్యం. దేవుని దగ్గర షార్ట్ కట్లు ఉండవు, అడ్డదారులు ఉండవు. లంచాలతో ఒక వ్యక్తి పైకి వచ్చిన తర్వాత దేవుడు నన్ను దీవించాడు, అయ్యగారు ఇదిగో దశభాగం అంటే లంచాలతో బతుకుతాడని తెలిసినటువంటి వ్యక్తి అని తెలిసినా సరే దేవుడు నేను బాగా ఆశీర్వదించేవాడయ్యా, ఆలయంలో ఖర్చు పెడతాను, నీకు నీ దైవజనుడు తెచ్చేసేయచ్చు, దాన్ని వాడేసేయచ్చు, తర్వాత కారణాలు తర్వాత చూద్దాం, లేఖనాలు వాటికి కూడా ఫలితాలు ఉంటాయి. కానీ ఆ ద్రవ్యము దేవునికి అంగీకారం కాదు. ముందు ఆ ద్రవ్యం ఇచ్చే వ్యక్తి మనసు దేవునికి కావాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆ ఇంట్లో పనివారు ద్రాక్షరసం ఆ పాత్రలు అందించేవారు. పానదాయకులు అంటే రాజుగారి పక్క నుంచుని ఎప్పుడైతే అప్పుడు కాస్త ద్రాక్షరసాన్ని అందించేవారు, పానదాయకులు జ్యూసులు అందించేవారు. వాళ్ళ స్టేటస్, వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ తీరు చూస్తుంటే ఈవిడికి కళ్ళు చెదిరిపోయినాయి రాణి గారికి. వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళు కూర్చునే స్థలాలు ఎలాగున్నాయి, వాళ్ళు వేసుకున్న బట్టలు ఎలాగున్నాయి, వాడు పరిచయం చేస్తున్న తీరు ఎలాగుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్యాహ్నం చెప్తున్నాను, క్రీస్తును బట్టి మనం నీతిమంతులం అయ్యాం గనక, క్రీస్తును బట్టి మనం పరిశుద్ధులం అయ్యాం గనక, క్రీస్తు ద్వారా మనలను దేవుడు ఇలాగున ఆశీర్వదించుటకు ఇష్టపడుతున్నాడు అనేది మనం నమ్మాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాట చెప్పక తప్పదు, దేవుడు అందరినీ అలాగున చక్రవర్తులుగా చేసేస్తాడంటే కాదని నేను చెప్పగలను. అలాగని కొంతమందిని మరీ తక్కువ వారిగా చేసి, పేదవారిగా చేసి, ఎప్పుడు ధనికుల దగ్గర చేతులు చాపే సహోదరులుగా చేస్తాడంటే అది కూడా కాదని చెప్పగలను. ప్రతి వారిని సమృద్ధి కలిగి ఉండేలాగున ఆయన చూడగలడు. కానీ తన పని నిమిత్తము, తన మహిమ నిమిత్తము, తన ఫేవర్ ద్వారా తన పితరులు, వారి పితరులకు ఇచ్చిన తన వాగ్దానం ద్వారా దేవుడు ధన సమృద్ధితో చాలా కుటుంబాలను స్థాయి కలిగిన వారి కన్నా కాస్త ఎక్కువగా ఉంచొచ్చు. అలాగని నిన్ను ధనహీనుడుగా చేయాలని కాదు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో ఈ ఆలోచనలన్నీ మనం చదవటానికి చూడటానికి కారణం ఏంటి, అడిగినది సొలొమోను, ఇచ్చినది దేవుడు. సొలొమోను జ్ఞానం అడిగాడు గనక సొలొమోనుకి ధనమంతా ఇచ్చాడు, సొమ్మంతా ఇచ్చాడు, ఐశ్వర్యమంతా ఇచ్చాడు. కానీ ఈమెకు యెహోవా పేరు గురించి తెలిసింది. ఎవరి పేరు చెప్పుకున్నా, ఎవరిని అడిగినా
ఇంట్లో వాళ్ళు చెప్పినా, వీధుల వాళ్ళు చెప్పినా, యెహోవా వల్ల మేము ఇలాగున్నాం, యెహోవా వల్ల మా యెరూషలేం ఇలాగుంది, యెహోవా వల్ల మా రాజుగారు అలాగున్నారు, యెహోవా వల్ల మా రాజుగారి దగ్గర పనిచేసే వాళ్ళు ఇలాగున్నారు, యెహోవా వల్ల మేము ఇంత చక్కటి భోజనం తింటున్నాం, యెహోవా వల్ల మా పిల్లలు ఇలాగున్నారని ఊర్లో ఎవరిని అడిగినా సరే యెహోవా పేరే చెప్తున్నారు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఈ భాగ్యాన్ని అంతటికీ గల కారణం యెహోవాయే. పని వాళ్ళు కూడా అంత స్థితిమంతులుగా ఉండడానికి గల కారణం యెహోవాయే. వాళ్ళు ధరించుకున్న వస్త్రాలు కూడా రాజవస్త్రాలండి. ఈ కెపాసిటీ వాళ్ళకి వచ్చిందంటే అడ్డదారిలో కాదు, దొడ్డుదారిలో కాదు, దొంగతనాలతో కాదు, లేదా అప్పులు చేసి కాదు. నో వే. దేవుడు వారికి సొలొమోను ద్వారా అనుగ్రహించాడు. అవి జీతాల ద్వారానా, బహుమానాల ద్వారానా, లేకపోతే వీరిని కూడా దేవుడు ఇజ్రాయేలీయులు కాబట్టి వారిని కూడా వ్యక్తిగతంగా దీవించాడేమో. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదేమైనా దేవుడు ధనమును ద్వేషించటం లేదు, కానీ దేవుడు ధనమును ప్రధానంగా కలిగి ధనము మీదే ఆనుకుని, ధనము గురించే మాట్లాడుకుంటూ, ధనము గురించే మనసును నింపుకుని, ధనము గురించే బెంగపడి, ధనం గురించి విచారం చేస్తూ, ధనము ఒకరు కలిగి ఉంటే అయ్యో నాకు లేదే అని అలాంటి బెంగ చింతతో ఉన్న వారిని బట్టి దేవుడు ఆయాసపడతాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత ధనం వచ్చినా మనకు కేంద్ర బిందువు దేవుడే కావాలి. ఎంత ఐశ్వర్యం వచ్చినా, ఎంత ఘనత వచ్చినా, ఎంత కీర్తి వచ్చినా మన దృష్టి దేవుడి మీదే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవి ఇచ్చినను ఆయన మనకు దేవుడు, అవి తీసుకున్నను ఆయన మనకు దేవుడు. సమృద్ధిగా లెక్క పెట్టలేని ధనమునిచ్చిన ఆయన దేవుడు. ఒకవేళ సమృద్ధి లేకుండా కాస్త అరకొరగా ఉండేలాగున ఆయన అనుమతి ఇచ్చిన ఆయనే మనకు దేవుడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దీన స్థితిలో లేదా అలాంటి చాలా లేమి స్థితిలో ప్రభువుకు వచ్చిన తర్వాత ఆర్థికంగా బలం లేదు, దానిని బట్టి వస్త్రహీనత వచ్చింది, బెంగ వచ్చింది, రుణాలు పెరిగిపోయాయి, అవసరాలకి డబ్బు కావాల్సి వస్తా ఉంది. దేవుని మనకి స్తోత్రం. అప్పు చేసి పప్పుకోడంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు సుమా. ఇది ఖచ్చితంగా సామెత కాదు, బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. అప్పు చేసి పప్పు కూడా తినొద్దు అంటాడు ఆయన. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఇంటి నిండా రుణాలు పేరిపోతే సూపుల కోసం నేను ఖర్చు పెడతానంటే దేవుడు ఇస్తాడే చెప్పండి? ఎవరు? ముందు భయభక్తులతో నేను నడుస్తుండగా సమృద్ధి అన్ని నాకు, నా పిల్లలకు సమృద్ధిగా ఇచ్చిన తర్వాత నేను ఖర్చు పెట్టే తీరు వెనుకున్న జ్ఞానాన్ని బట్టి ఆయన ఇంకా బహుగా నాకు ఇస్తాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లవాడికి, కొడుక్కి సంపదలు ఇస్తున్నాడు తండ్రి. కొన్ని దినాలు చక్కగా ఖర్చు పెట్టాడు, జ్ఞానంతో ఖర్చు పెట్టాడు, చక్కగా ఖర్చు పెట్టాడు, తెలివితేటతో ఖర్చు పెట్టాడు, ఎక్కడ అవసరం అక్కడే ఖర్చు పెట్టాడు. బిగబట్టాల్సిన కాడు బిగబట్టి కూడా బిగబట్టి పిసినాడుగా లేడు. చక్కగా ఆ తండ్రి సంతోషపడిపోతాడు. కానీ తండ్రికి చెవులో పడింది, సమాచారం అందింది. లోకరీతిగా చెప్తున్నాను ఈ మాట. తండ్రి చెవులో పదిలింది, తండ్రికి సమాచారం అందింది. ఈ మధ్యనే పేకాట్లు మొదలెట్టాడు, ఈ మధ్యనే జోదం మొదలెట్టాడు, ఈ మధ్యనే హార్స్ రేసులకు వెళ్తున్నాడు, ఈ మధ్యనే విచ్చలవిడిగా అనవసరంగా రోడ్డు మీద పడేసేలాగా ఖర్చు పెట్టేస్తున్నాడు మీ అబ్బాయి తెలిసినప్పుడు ఎప్పుడు లక్ష పాకెట్ మనీగా ఇచ్చేటటువంటి ధనవంతులు ఏం చేస్తాయి చెప్పండి? వాడు బుద్ధి వచ్చినప్పుడు వాడే మాట్లాడలేండి. నేను వాగ్దానం చేశాను కదా, నెలకు 1,00,000 పంపుతాను రా అబ్బాయి, నీకు ఎందుకని మాట ఇచ్చాను కదా, వాడికి చెప్పాను కదా, నగరం వెళ్తుంటే వాడు ఎలా తిరిగితే నాకెందుకు, మాట ఇచ్చాను, మాట తప్పిపోను నేను తండ్రిని, ఊళ్ళో నాకు పేరంతా పోద్ది, వాడు ఎలా తిరిగితే నాకే, వాడే పోతాడు అని తండ్రి లక్ష పంపిస్తాడు చెప్పండి? జ్ఞానం కోల్పోయాడు కనుక తాను పంపే ధనాన్ని ఒకప్పుడు జ్ఞానంతో ఉపయోగించాడు, తర్వాత అజ్ఞానంతో ఉపయోగిస్తున్నాడు కనుక మరలా అతడు జ్ఞానం పొందే వరకు కూడా ఏం చేయాలి చెప్పండి? గుప్పిలి బిగిస్తానంటాడు. దేవుని మనకి స్తోత్రం. అవునా కాదా? ప్రభు దగ్గర దేవుని దగ్గర ఎందుకంటే చెప్పండి, మన పిల్లలు అలాగుంటే ఒకవేళ, లేదా మన తల్లిదండ్రులు మనకు కలిగి ఉండగా మనం అలాగుంటే, మన తల్లిదండ్రులు నీ ఇష్టం ఎలాగోలా బ్రతుకుని మాట ఇచ్చాను కదా, మరి మాట ఇచ్చి చేతులు చేసి పంపించాను కదా, చదువుకు వెళ్తుంటే నెల 1,00,000 రూపాయలు పంపిస్తాను అన్నాను కదా,
మా డాడీ ఇలా మాట ఇచ్చాడు చెప్పుకుంటూ తిరిగావు నువ్వు. నేను కూడా ఊళ్ళో అందరూ చెప్పాను, మా అబ్బాయికి మాట ఇచ్చాను కనుక 6 రోజులైనా సరే 31వ తారీఖు వచ్చేటప్పుడు వెళ్ళిపోవాల్సింది మా అబ్బాయి అకౌంట్లో ₹1,00,000 చూసుకోండి కావాలంటే అనుకుంటూ మాట మీద నిలబడి తండ్రిలాగా నాకు ఒక పేరు వచ్చేసింది కదా గ్రామంలో. కానీ ఆ తర్వాత మార్పులు వచ్చేసాయి, పరిస్థితులు తేడాలు వచ్చేసాయి. అక్కడ అబ్బాయి పాడైపోతున్నాడు, చెడిపోతున్నాడు, విచ్చలవిడితనంలోకి వెళ్ళిపోయాడు, నాశనం అయిపోతున్నాడు, నష్టంలో పోతున్నాడు. అయినా తన మాట ఇచ్చాడు కనుక, అయినా తను మనసున్నవాడని చెప్పుకున్నాడు కనుక, ఊరంతా కూడా తన మాట ఇచ్చాడు కనుక అలాగ 1,00,000 పంపిస్తాడు అని ఈ మాట కోసం తన కొడుకు బ్రతుకుని నాశనం చేయడు. మాట తప్పిపోయాడేమో తండ్రినే ఆలోచన వీళ్ళకి వచ్చినా మీరు అలాగ అనుకున్నా పర్లేదు, నా కుమారుడు క్షేమం కోసం నేను బిగబడతా. దేవుని మనకి స్తోత్రం. ఈ రోజు ఈ ఆలోచన, ఈ ఉపమానం మనకు కూడా వర్తించవచ్చు. దేవుడిస్తున్న సమృద్ధి, దేవుడిస్తున్న నిధి, దేవుడిస్తున్న ఆ సొమ్ము, దేవుడిస్తున్నటువంటి ఐశ్వర్యం మనం ఉపయోగించే తీరు, అది దేవుడు పరిశీలన చేస్తాడు. అందుకే దేవుడు అంటాడు, డబ్బు కలిగి ఉండట, డబ్బు దేవుడి దగ్గర నుంచి పొందుకోవటము అది గొప్ప సంగతి కాదు, కానీ ఆ డబ్బు ఇవ్వడానికి ముందు దేవుడు నీకు దాన్ని ఎలా ఉపయోగించాలోనే జ్ఞానం నీకు ఇవ్వాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇంటికి పునాది ఎలా అవసరమో, సంపదలను అనుభవించుటకు, ఆ సంపదలు కలిగి ఉండి సంపదలను ఉపయోగించే తీరులో మనం జ్ఞానము కలిగి లేకపోతే నష్టపోయేది మనమే. ఆ సంపదలు వచ్చిన తర్వాత ఆ సంపదలు పొందినటువంటి ఆనందాన్ని చీకటిగా మార్చి మన యొక్క మనోనేత్రాలకి గర్వమనే పొర, అహంకారమనే పొరవ, అసూయనే పొర, స్వనీతనే పొర, ఇవన్నీ అపవాది పెట్టేస్తాడు మన మనసుకు. నీకు ఎవరి మాట వినం సుమా, ఎవరి మాట వినం సుమా. దేవుడు మనకి స్తోత్రం కలుగును కాక. స్నేహితులు చెప్పినా, టీచర్స్ చెప్పినా, లేకపోతే చిన్నాను చెప్పినా, చిన్నప్పటి నుంచి నేను ఎరిగిన రీతిని బట్టి ఒకప్పుడు నేను బాగా ఖర్చు పెట్టి ఆ తర్వాత ఇలా అయిందని బట్టి నాన్న పంపుతున్నాడని, ఒరే బాబు ఇలా చేయకు, రేపు నాన్న పంపటం మానేస్తున్న అడుగు తినాల్సి వస్తుంది అని హెచ్చరించినా మా నాన్న అలా చేయట్లే మీరు నేను భయపడుతున్నారు అని చెప్పేసి అంటూ విచ్చలవిడిగా తిరిగేస్తే నాన్న విని 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 ఆ మాట తర్వాత మనసు గాయపడుతున్నా, కళ్ళలో నీళ్లు తిరుగుతున్నా, తాను మాట తప్పిపోయి వ్యక్తిననే రీతిలో ఒక అభిప్రాయ ప్రజలకు వచ్చేస్తున్నా, మాట తప్పిపోయాడు తండ్రి అని అనుకుంటున్నా, నా కొడుకును బ్రతికించుకోవడం నాకు కావాలి. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇదే భావం మనం కూడా తాత్పర్యం పెట్టుకోవాలి. దేవుడి ఆశీర్వాదం ఇచ్చినా, దేవుడు ఏ దీవెన ఇచ్చినా, దేవుడు ఏ కాపుదలు ఇచ్చినా, దేవుడు ఏ సంరక్షించినా, ఆ సంరక్షణ, దీవెన, ఆశీర్వాదము జ్ఞానంతో మనము అనుభవించాలి. జ్ఞానంతో మనము దాన్ని ఖర్చు పెట్టాలి. దేవుని మనకి స్తోత్రం. జ్ఞానంతో దానిని మనము ఉపయోగించాలి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. ఒక ఆయన సాక్ష్యం చెప్పారు, వేమగిరిలో అనుకుంటాను, విన్నాను చాలా కాలం క్రితం. ఉద్యోగం చేసే వ్యక్తి చాలా పైకి వచ్చాడు. లంచాలు, దొంగ సంతకాలు, ఫోర్జరీలు, ఇదైన అలవాటు. విశ్వాస కాచుమా మామూలు వ్యక్తి. తర్వాత ఎవరో పక్షవాతంతో చేయి పడిపోయింది, కాలు పడిపోయింది. సామాన్యంగానే ఎవరో వెళ్ళారు, ప్రభు గురించి వాళ్ళు చెప్పారు, ప్రభు స్వస్థపరుస్తారు, ప్రభు నమ్ముకోండి, ప్రభు ప్రార్థన చేసుకోండి అన్నారు. అలాగే ఆయన వివరంగానే చెప్పను కానీ ప్రభు స్వస్థపరిచారు. దేవుని బిడ్డ అయిపోయాడు. దేవుని మనకి స్తోత్రం. దేవుని బిడ్డ అయిపోయాడు. దేవుని బిడ్డ అయిన తర్వాత విశ్వాస జీవితం కొనసాగుతోంది. మళ్ళా డ్యూటీలో జాయిన్ అయ్యారు. మళ్ళా రుణతలబలం వచ్చినందువల్ల మళ్ళా ప్రమోషన్ వచ్చింది. వచ్చిన తర్వాత అవసరాలు కాదు, ఇంట్లో అవసరాలు కాదు, అనవసరమైన అవసరాలు పెరిగాయి. అనవసరమైన అవసరాలు పెరిగాయి. పెరిగేటప్పటికీ ప్రమోషన్ వచ్చిన ఆదాయము తన ఆశను తీర్చేదానికి సరిపోవట్లేదు. ఆదాయము తను అనుకున్నది పొందుకునే దాని స్థాయికి రావటం లేదు. కనుక మళ్ళా మొదలుపెట్టాడు. చర్చికి రావటం మానలేదు, బైబిల్ చదవటం మానలేదు. మళ్ళా ఆలైనే మళ్ళా శారీరక బలహీనత వచ్చేసింది. మళ్ళా ఉద్యోగంలో ఇక స్టాంపులు వేయలేరు, ఏమీ లేరు, సెలవు మీద వెళ్ళిపోవాల్సిందే.
జీతం కన్నా బల్ల కింద ఆదాయం బాగా పెరిగింది ఆయనకి. కటకటలాడే పరిస్థితి వచ్చేసింది. ప్రభు నన్ను స్వస్థపరచని అడుగుతున్నాడు. మళ్ళా వచ్చిన దైవజనం చేత ప్రార్థన చేయించుకుంటున్నాడు. దీనంగానే అడుగుతున్నాడు. కాస్త ఆలస్యం అవుతా ఉంది స్వస్థత. ఆయన చెప్పిన మాటల్లో నేను అంటున్నాను, ప్రభు అడిగారట, నేను మళ్ళా నీకు స్వస్థత ఇచ్చి చేతికి బలం ఇస్తాను, ఏం చేస్తావు? మళ్ళీ అలాగేనా అన్నారట. బుద్ధి వచ్చింది ప్రభు అన్నారట. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నా పిల్లలు జ్ఞానము కలిగి ఉండాలి. దేవుడు మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకి స్తోత్రం కలుగును గాక. సో ధనము కలిగి ఉండుట దేవుని చిత్తం. ధనవంతులుగాను భాగ్యవంతులుగాను దేవుడే తాను చేస్తానని తన ప్రజలకు మాటిస్తున్నాడు. అబ్రహామును చూసినా, ఇస్సాకును చూసినా, దావీదును చూసినా, యోసేపును చూసినా, యెహోషువను చూసినా, ఎస్తేరును చూసినా, యోబును చూసినా, ఎక్కడికక్కడ భక్తుల జీవితాలు చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉన్నతమైన స్థాయికి వాళ్ళను తీసుకొచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధనము కలిగి ఉండుట పాపము అనే భావన ఉంటే ఎస్తేరును రాణిగా ఆ కోట్లకు ఎందుకు పంపిస్తాడు? ధనము కలిగి ఉండుట పాపం అయితే అబ్రహామును ఎందుకు అంతగా దీవిస్తాడు? దేవుని మనకి స్తోత్రం. నా యజమానిని నా దేవుడు లేదా మా యజమాని దేవుడు బహుగా దీవించాడు గనక వెండి బంగారము ఒంటెలు గుడారాలు అని ఆ ఎలియాజరు ఎందుకు అక్కడ రిబ్కాను కోడలుగా అబ్రాహాము తీసుకొచ్చే టైంలో చెప్తాడా మాటలు? చివరికి దేవుడు కూడా ఇస్సాకుతో ఈ మాట మాట్లాడతాడు. ఈ మాట మనం నమ్మాలి. దేవుని మనకి స్తోత్రం. దేవుడు కూడా ఇస్సాకుతో మాట్లాడతాడు, నీ తండ్రిని దీవించినట్టుగా నిన్ను కూడా నేను దీవిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ తండ్రిని దీవించాను గనక నేను నిన్ను కూడా దీవిస్తానని స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం నుంచి చూద్దాం త్వరగా. దేవుని వాక్యాన్ని కాస్త బ్యాలెన్స్డ్ మైండ్తో మనం ఉపయోగించాలి. ఎందులోనూ అతికి పోకూడదు. ఏ అతి అయినా సరే అనర్థమే సుమా. ఒక్క విషయంలో మాత్రం అతి అనే పదానికి చోట్లేదు. ఒక్క విషయంలో మాత్రం ఈ అతి అనే పదానికి చోట్లేదు. కానీ మిగిలిన అన్ని విషయాలు కూడా అతి మంచిది కాదు. ఒక్క విషయంలో మాత్రం అతికి చోటే లేదు. ఆ విషయం ఏంటి? యెహోవాను ప్రేమించుటలో. దేవుని ఎక్కువగా ప్రేమిస్తే గొప్పలు అనుకుంటాయమ్మా, బ్యాలెన్స్డ్ గా ప్రేమించలేదు బైబిల్. దేవుని ప్రేమించే విషయంలో మాత్రము ఈ అద్దెని పదానికి చోట్లేదు. మిగిలిన అన్ని విషయాలు కూడా ఏదైనా దేవుని చిత్తానుసారం. అదే మా తగ్గిడి, అదే మన బ్యాలెన్స్. దేవుని మనకి స్తోత్రం. ఆదికాండం 26వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. మొదటి రోజు నుంచి చదువుదాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? త్వరగా చెప్పాలి. ఇస్సాకు ఎవరి కొడుకు? అబ్రహాము కొడుకు. ఓకే, అక్కడ ఇస్సాకుకు యెహోవా ప్రత్యక్షమై ఇలా మాట్లాడుతున్నాడు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను. అనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు
ఆశీర్వదించబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనమని చెప్పాను. దేవుని మనకి స్తోత్రం. గైకొనెను. ఎవరు గైకొన్నారు? మీ నాన్న అబ్రహాము. దేవుని మనకి స్తోత్రం. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను గనుక అతనిని ఆశీర్వదించాను, అతనిలాగే నిన్ను కూడా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. 12వ వచనం చూడండి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే. దేవుడు అలా అన్నాడు. 12 వచ్చేటప్పటికి ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి, చూడండి అక్కడ, విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. నిన్న గత వారం ఒక మాట చెప్పాను. ఎవరిని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు? దేవుడు ఎలాగున ఐశ్వర్యవంతులుగా చేస్తాడు? దేవుడు ఎందుకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు? 3 విషయాలు ధ్యానం చేయాలని చెప్పానుగా. దేవుడు మనకి స్తోత్రం. దేవుడు ఒక వ్యక్తిని ఎలాగ ఐశ్వర్యవంతునిగా చేస్తాడంటే, దేవుడు అన్నాడు కనుక నన్ను చేస్తాడని ఇంట్లో కూర్చుంటే అయిపోతానా? ఏమో, ఆ ప్రవక్త ముందు నాకు రొట్టె, దాంతో పాటు నీళ్లు పట్టుకురా అన్నట్టుగానే కూర్చోబెట్టి మేపుతాడేమని అనుకుంటాం. లేఖనాలన్నీ మనం చూస్తే, మనము పని చేస్తే ఆ పనికి సాధారణంగా 100 కన్నా ఎక్కువ రాదనుకోండి, మనకు 1000 వచ్చేలాగా చేస్తాడు. అలాగుని దేవుడు మనల్ని ధనవంతులు చేస్తాడు. దేవుడు మనకి స్తోత్రం. తన పిల్లలను సోమరులుగా ఎప్పుడు దేవుడు చేయడు. తన పిల్లలను పనిమంతులుగాను, నీతిమంతులుగాను, జ్ఞానవంతులుగాను ఉండడానికి ఆశపడుతున్నాడు. ఇస్సాకు, నేను చెప్పిన దేశంలోనే ఉండు. నీకు ఒక మాట చెప్పాలి. మీ నాన్నతో కూడా ఇలాగే మాట్లాడాను, దీవిస్తానన్నాను, దీవించాను. ఇప్పుడు నిన్ను కూడా మీ నాన్నకి ఇచ్చిన వాగ్దానం చొప్పున నిన్ను, నీ పిల్లలు కూడా దీవిస్తాను అని అబ్రహాముతో ఎలాగైతే ఆకాశంలో నక్షత్రాలంటూ చూపించి మాట్లాడాడో, అదే మాట ఇస్సాకుతో కూడా చెప్తున్నాడు దేవుడు. నేను మాట మార్చను, నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను, బహుగా దీవిస్తాను. నీ సంతానం దీవించబడుతుంది, నీ సంతానం ద్వారా అనేక మంది దీవించబడతారు అన్నాడు. అన్న తర్వాత ఇస్సాకు ఏం చేయాలి? పొద్దుటే లేవాలి, సాయంకాలం పడుకోవాలి, 3 పూట్ల భోజనాలి, వాళ్ళ పొద్దుటే లేవాలి, సాయంకాలం పడుకోవాలి, 3 పూట్ల భోజనాలి. అదేంట్రా బాబు ఇస్సాకు అలా కూర్చున్నావు అని స్నేహితుడు ఎవరిని అడిగినా దేవుడు దీవిస్తా అన్నాడు. ఇక నాకేం పోయే? దేవుడు అన్నాడు కదా దీవిస్తాడు, కూర్చుంటా. దేవుడు అన్నప్పుడు చేస్తాడు కదా, చెయ్యాలి కదా. నమ్మదగని దేవుడు నా దేవుడు. ఇస్సాకు అలాగునా దేవుని స్తుతించేవాడు కాదు. ఇస్సాకు విత్తనములు వేస్తే అందరికీ 10 పట్టు వస్తే ఇస్సాకుకు 100 పట్టు వచ్చింది. అంటే ఇస్సాకు పనిమంతుడు. తన పనిని దేవుడు మల్టిప్లై చేసి దీవిస్తాడనే ఆ సూచన ఇస్సాకుకు బాగా తెలుసు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాగ్దానాలు, ఆశీర్వాదాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. అవును, కాళ్ళు పడిపోతే, చేతులు పడిపోతే, కళ్ళు కనపడకపోతే, నడుం పడిపోతే దేవుడు దీవిస్తాడంటే కూర్చోబెట్టి పోషిస్తాడు. అది అవసరం అతనికి. కష్టపడి పని చేసుకోవడానికి స్వస్థత ఇవ్వాలి దేవుడు, లేదా కూర్చోబెట్టి స్వస్థత పొందే వరకు పోషించాలి. అవును కదా, చెప్పండి. అది పోషణ. దేవుని మనకి స్తోత్రం. చేతుల్లో బలముండి, కళ్ళలో బలముండి, మనసులో ప్రభు పట్ల భయభక్తులుండి, ఆలోచనండి, ఇవన్నీ కలిగినటువంటి దేవుడు కూడా నా చేతుల్లో విత్తనాలు పెట్టాడు. విత్తనాలు పెట్టిన తర్వాత జల్లరా అబ్బాయి అంటాడు. ఓ అని కుదురుతాను. పొలం విత్తనాలు జల్లాలంటే ఊరికే కుదురుతుందా? మరి ఏం చేయాలి? పొలం దున్నాలి, దున్నిన తర్వాత ఏం చేయాలి? నీళ్లు పెట్టాలి, నీళ్లు పెట్టిన తర్వాత ఏం చేయాలి? విత్తనాలు చల్లాలి, విత్తనాలు చల్లితే ఏం చేయాలి? నీరు కట్టాలి, నీరు పెట్టిన తర్వాత వరి పెరుగుతుంది కదా, పంట పెరుగుతుంది కదా, మళ్ళీ ఏం చేయాలి? పగలు రాత్రి దాన్ని కాపాడుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి? చేడు పిల్లలు పడితే జాగ్రత్తగా కష్టపడాలి. ఎవడు పడతాడని అన్ని గట్టి మీద కూర్చుంటారు, పోషించాలి. కానీ లేఖనం చెప్తుంది, ఇస్సాకు విత్తనము విత్తి 100 పంట కోసాడట, అలాగున వర్ధిల్లాడట. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుడు వాగ్దానం చేశాడు కదా అని మూలను కూర్చోవద్దు. దేవుడు వాగ్దానం చేశాడు కదా అని దేవుని యొక్క ఆ వాక్యాన్ని బట్టి క్రియలలో నువ్వు అడుగులు ముందుకు వేయకపోతే, ఎంత విత్తనం వేశాడు?
దేవుడు దీవిస్తాడు కదా అని కష్టపడిదో చేశాడా? సామాన్యంగానే విత్తనం చల్లాడు, సామాన్యంగానే తను చల్లగలిగి చల్లాడు. కానీ ఆదాయ విషయం వచ్చేటప్పటికి ఆశ్చర్యం, అసలు ఎకరానికి ఎవరు 100 బస్తాలు చూడలేదండి. మనలో మనం అటుగా చెప్పుకుంటున్నాను. ఎకరానికి 100 బస్తాలు ఎవరు చూస్తారు? అసలు ఈ సమీప ప్రాంతాల్లో ఇక్కడ పట్టల విషయం చూస్తే, మా తాతల ముత్తాతల విషయం దాకా చూస్తే ఎంత చక్కటి మందులు వచ్చినా, ఎంత చక్కటి హైబ్రిడ్ వరి వంగడాలు వచ్చినా 50-60 దాటితేనే మహా సంతోషం. ప్రభుత్వాలు పిలిచి మెడల్స్ ఇస్తారు. అందరికీ 10 బస్తాలు పడితే నువ్వు 40 బస్తాలు పడినాడు ప్రపంచ సైంటిస్టులు అందరూ వచ్చి కూర్చున్నారు ఎక్కువలు. కానీ 100 బస్తాల కారణం ఇస్సాకు అంటాడు, బాగా కష్టపడ్డాను, అందరికన్నా బాగా కష్టపడ్డాను అంటలేదు. యెహోవా దయ. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దీవించబడుతుంటే, నువ్వు అభివృద్ధి చెందుతుంటే, నువ్వు వదులుతుంటే, నువ్వు దేవుని బిడ్డ అయి ఉంటే, దేవుడిని చేయి పట్టుకున్నాడని ఆ సత్యమని తెలుసుంటే ఇది యెహోవా కలిగిందని నోరు తెరిచి సాక్ష్యం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇది యెహోవా వల్లనే కలుగుతుంది కనుక అబ్రహామును దీవించాడు, ఇస్సాకును దీవిస్తాడు. ఒకవేళ లేఖన ప్రకారమే చూద్దాం, ధనము కలిగి ఉండుట పాపమైతే, ఐశ్వర్యం కలిగి ఉండుట పాపమైతే, పాడి బట్టలు విస్తారంగా కలిగి ఉండుట పాపమైతే, సంపదలు సొమ్ము ఎక్కువ కలిగి ఉండట పాపమైతే, ఇస్సాకును దేవుడు ఎందుకు ఆశీర్వదించాలి? అబ్రహామును దేవుడు ఎందుకు ఆశీర్వదించాలి? యోబును ఎందుకు దేవుడు ఆశీర్వదించాలి? దావీదును ఎందుకు దేవుడు ఆశీర్వదించాలి? వాళ్ళందరూ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు కనుక, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని జ్ఞానంతో ఉపయోగిస్తారని నమ్మకం దేవుడు ఉంది కనుక నేను నమ్ముతున్నాను, దేవుడు బహుగా దీవించాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అంతగా విస్తారంగా పంట వస్తే ఏమైంది చూడండి. ఇస్సాకు ఆ దేశం అందు ఉన్నవాడై ఎందుకున్నాడు? దేశంలో స్నేహితులు ఉన్నారని ఉన్నాడా? బంధువులు ఉన్నారని ఉన్నాడా? ఎవరు ఉండమన్నారు? దేవుడు ఉండమన్నాడు గనక ఆ దేశం అందు ఉన్నాడు. దేవుడు ఉండమన్న చోట నువ్వు ఉంటే, ఉండమన్నట్టుగా నువ్వు ఉంటే, ఉండమని ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తే ఈ లేఖనమే ఆధారం. నిన్ను నీ పిల్లలను కనపరుస్తాడు ఆయన. దేవుని మనకి స్తోత్రం కలుగునగాక. దేవుడు ఉండమన్నట్టుగా ఉండమన్న చోట ఉండక, దేవుడు దీవిస్తానన్నాడు మాట తప్పిపోడు కదా అని చెప్పేసి పాట పాడుతూ ఆ మాటే దేవుని ముందు నువ్వు ఇలాగన్నావు కదా, ఇలాగన్నావు కదా అంటూ ఆయన ఉండమన్న చోట ఉండమన్నట్టు ఉండకపోతే, నువ్వు ఇలాగన్నావు కదా అంటే ఆయన ఏమంటాడు చెప్పండి? ఆయన ఏం సమాధానం చెప్తాడు చెప్పండి? కనుక దేవుని వాగ్దానాలు ఇచ్చాడు కదా అని ఆ వాగ్దానాలను మెడల్స్ గా మెడలు వేసుకున్నట్టు కాదు. మనం ఆయన ఉండమన్న చోట ఉంటూ ముందుకు సాగిపోతుంటే, క్రీస్తులో ఎలా ఉండాలో అలా ఉంటూ ముందుకు సాగిపోతే, విశ్వాసులు ఎలా ఉండమన్నాడు అలా ఉంటూ ముందుకు సాగిపోతే, నీవు నేను కూడా గుప్పిడితో విత్తనాలు చల్లినా సంచులతో పంట కోసుకుంటాము. దేవుని మనకి స్తోత్రం కలుగును కనుక, అది వ్యాపారం కానివ్వండి లేఖనానుసారంగా, అది పాడి కానివ్వండి లేఖనానుసారంగా, అది పంట కానివ్వండి లేఖనానుసారంగా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. చుట్టుపక్కల వారికి అసూయించబడుతుంది. ఇక్కడ అదే జరిగింది. ఇస్సాకు దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించాడు కనుక ఆ మనుష్యుడు ఎవరో ఇస్సాకు గొప్పవాడైపోయాడు. అతడు మిక్కిలి గొప్పవాడితో వదిలేయట్లేదు, మళ్ళా అతడు మిక్కిలి గొప్పవాడు అయ్యే వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. దేవుడు ఎలా దీవిస్తాడు, దేవుడు ఎలా ధనాన్ని ఇస్తాడు, దేవుడు ఎలా అభివృద్ధి పరుస్తాడు అది కూడా మనకు తెలియదు కదా. ఎవరికి ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు అనేది కదా ప్రశ్నలు. ఇదిగో ఎలా డెవలప్ చేస్తాడు ఇస్సాకుని, లంకి బిందెలు దొరికినట్టుగా కాదు, అలా కూడా ఇవ్వగలడు ఆయన, నో ప్రాబ్లం. కానీ దేవుడు ఎక్కువగా తన పిల్లలను అభివృద్ధి పరిచే తీగలా ఉండి చెప్పండి, క్రమముగా డెవలప్ చేస్తాడు. నేను దేవుని మనకి స్తోత్రం. నువ్వు చేసే ప్రతి పనిని సఫలం చేస్తాడు, నువ్వు వేసే ప్రతి విత్తనాన్ని సఫలం చేస్తాడు,
దేవుని మాట చెప్పులు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయనను ప్రేమిస్తూ ఆయన మార్గం నడుస్తూ చిన్న విశ్వాసంతో ఒక చిన్న బిడ్డలాగా ఆయన చేపట్టి నడుచుకుంటూ వెళ్తుంటే లేఖనం చెప్తుంది, నువ్వు చేసేదంతా సఫలమవుతుంది, విఫలం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ మధ్యాహ్నం నేను మీరు ఎవరైనా దేవుడు చెప్పినట్టుగానే చేస్తానండి, దేవుడు చెప్పినట్టుగానే ఉంటున్నానండి, దేవుడు చెప్పినట్టుగానే ఆయన ప్రేమిస్తున్నానంటూ అన్ని విఫలమవుతున్నాయంటే రెండే కారణాలు. ఒకటి, నేను అలా ఉండలేదు. రెండవది, అపవాది దాడి చేస్తున్నాడు. కానీ ఎక్కువగా అలాంటి ప్రశ్నలకు అలాంటి పరిస్థితులకు సమాధానము మన అవిధేయతే. దేవుని మనకి స్తోత్రం. మన అవిధేయులుగా ఉంటున్నందువల్ల దేవుడు దీవించటం మానేస్తాడని నేను అనటం లేదు. మన అవిధేయతలుగా ఉండటం వల్ల దేవుడు వెనకనే పిడికలు బిగిస్తాడని అంటలేదు. కానీ మన అవిధేయత దేవుడు దీవించకుండా ఆగిపోవటానికన్నా ముందు మన అవిధేయత అపవాదికి చోటిస్తుంది. ఎంత సంపాదించినా చిల్లులు పడిన సంచులు పోస్తే ఎలా ఉంటుందని చెప్పండి. ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనం? 10 చిల్లులు ఉన్నాయి దానికి. ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? పెద్దోడు సంపాదిస్తున్నాడు, రెండోడు సంపాదిస్తున్నాడు, మూడోడు సంపాదిస్తున్నాడు, తమ్ముడు సంపాదిస్తున్నాడు, నాన్న సంపాదిస్తున్నాడు, ఇక సరిపోక భార్య సంపాదిస్తా ఉంది. అంతా పోగేసి వెనకేస్తున్నాం. ఏమైందిరా అని ఎలా తీసి చూస్తే సంచులు ఏం కనపట్టలేదండి. ఎలా ఉంటుంది ఆ సంపాదన? సంచలాగుందో చూడు. ఏ సంచులను దాస్తున్నావు, ఏ సంచుల సంపాదనతో పెడుతున్నావు. జ్ఞానం ఇది ఏమవుతుంది? ఎక్కడ రంధ్రం అంటే ఏంటి చెప్పండి? రంధ్రం అంటే రంధ్రం కాదు. ఎక్కడ వృధా చేస్తున్నావు, ఎక్కడ అన్నెసెసరీగా ఖర్చు పెడుతున్నావు, ఎక్కడ అజ్ఞానంగా ఖర్చు పెడుతున్నావు అనేవే రంధ్రాలు. దేవుని మనకి స్తోత్రం. కొన్ని రంధ్రాలు నా యొక్క తొందరపాటుతో చేసుకున్న రంధ్రాలు, కొన్ని రంధ్రాలు నన్ను నష్టపరచని అపవాది వేసిన రంధ్రాలు. ఎన్ని రంధ్రాలు ఉన్న రంధ్రాలు నేను సంగతి తెలుసుకుని కూడా దేవా దీవించు, సంచులు డబ్బులు లేవయ్యా, దేవా దీవించండి దేవుడు అంటాడు. ముందు జ్ఞానంతో ఆ రంధ్రాలు మూసాయి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. జ్ఞానంతో రంధ్రాలు మూసాయి. అప్పుడు గుప్పుడు నువ్వు సంపాదించినా సరే కొంతకాలానికి అది సమృద్ధి అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా సంచికి రంధ్రాలు నేను తెలుసు కూడా దేవుడు దీవించట్లేదు, దీవిస్తున్నాడు. ఎంత సంపాదించినా ఇంతే ఉందేంటి, ఇంతే ఉందేంటి, ఇంతే ఉందంటే దేవుడి దాకా వెళ్ళరాకాలి పల్లి. వెంటనే ఇంట్లో వాళ్ళు అంటారు, సంచికి రంధ్రం ఉందా చూడమ్మా. ఒక బాణలో నీళ్లు పోస్తున్నాడు, ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి మంచినీళ్ళు. బాణలో పోస్తున్నారు కానీ ఒక గంటకే బాణ ఖాళీ అయిపోతుంది. అంటే రంధ్రం బట్టి ఖాళీ అయిపోయింది. తెచ్చేటప్పుడే తెచ్చే బాణకే రంధ్రం ఉంది. అందరికీ తెలుసు, అమ్మా ఇంత ప్రయాసపడి తెస్తున్న 10 రంధ్రాలు ఉన్నాయి, ఈ 3 కిలోమీటర్లోనే సగకుండా ఖాళీ అయిపోతుంది. కొంచెం సరి చేసుకుని మంచి కుండ తెచ్చుకో, లేకపోతే రంధ్రాలు పోసేసుకో. మంచినీళ్ళు బ్రతుకు కోసం తెచ్చుకున్నావు కనుక జాగ్రత్త తెచ్చే పాత్ర. దేవుని మనకి స్తోత్రం. నా ఇష్టం చిన్న రంధ్రమే కాబట్టి అని అనుకుంటే నష్టం నీదేగా, ఊరిది నష్టం కాదుగా. దేవుని మనకి స్తోత్రం. అంత దూరం వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుంటున్నాను, ఇంట్లో వంట లేదు, చేతులు వంట లేదు, ప్రయాస వ్యర్థమవుతుందంటే అది నా శ్రద్ధ. దేవుని మనకి స్తోత్రం. అది అవిధేయత అందాం, అది అపవాదికి చోటిచ్చే తీరందాం. అవన్నీ కూడా మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన పోసిన నిధులు పోసినట్టుగానే మనకు అందుబాటులో ఉంటాయి. దేవుని మనకి స్తోత్రం కలుగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, నా జీవితంలో చాలా పెద్ద రంధ్రాలు ఉన్నాయి, చిన్న రంధ్రాలు కాదు, పెద్ద రంధ్రం. ఓటు కొట్టి ఎప్పుడు పగిలిపోతుందో నాకు తెలియదు, అంతా పగుడుతూ ఉంది నాకు గుండె. దేవుడు పోసిన నిలవదండి. అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నాకు ఉంటుందంటే ఈ రోజు ప్రభుత్వం పరమ కుంపని క్రొత్త కుండనికి ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రొత్త కుండనికి ఇస్తాను. అప్పుడు నీవు సంపాదించేది, నేను నిన్ను వర్ధల చేసేది, నేను ఆశ్చర్యకరంగా నీకు ఇచ్చేది కూడా నీ దగ్గర నిలిచి ఉంటుంది. జ్ఞానము సంపదను నిలిపి ఉంచుతుంది. ఆ జ్ఞానము సంపదను తర్వాత తరాలకి ఇచ్చేదిగా ఉంటుంది. జ్ఞానం కలిగిన వాడనైతే నా పిల్లలు అలాగుంటే నాకే, నా కడుపు నిండితే చాలు, నేను బట్టలు వేసుకుంటే చాలు, వేసి సరదాగా ఉంటే చాలు, సంతోషించారు. నిజముగా జ్ఞానమున్న వ్యక్తి దేవుడిచ్చే సంపదలను తన పిల్లలకు అందిస్తాడట. దేవుని మనకి స్తోత్రం. అది జ్ఞానవంతుని లక్షణం. నన్ను దీవించాడు, నేను ఖర్చు పెడతాను, నా పిల్లలు కూడా దీవిస్తాడు, వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటాను, నాకేం పోయి దేవుడు నీకు ఇచ్చిన నిధిని నువ్వు వాడుకుంటూ దేవుని యొక్క మహిమార్థమైన ఖర్చు పెడుతూ ఇంకా మిగిలినది ఏమైనా ఉంటే దాన్ని దేవుడు ఇంకా వద్దలు చేస్తాడు. ఎందుకు వద్దలు చేస్తాడు? నీ తర్వాత తరానికి నువ్వు దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తావు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు ఎక్కువ నేను మాట్లాడను కానీ ధనము కలిగి ఉండుట దేవుని చిత్తం. లేదంటే అయినా మాకు ఇంకా నమ్మకం కలగలేదంటే ధనముని ఇస్తానని చెప్పేవాడు ఆయన అయినప్పుడు
ధనం ఇచ్చేవాడు అయినప్పుడు. అందుకే నేను అంటాను, ఈ రోజు నీ దగ్గర ధనం వచ్చిందంటే ఆ వచ్చిన రూటు దేవుని రూట్ అయితే అది దేవుడిచ్చింది. ఆ ధనం నీ దగ్గరకు వచ్చిన రూటు దేవుని రూటు కాకపోతే ఆ స్థితిని నువ్వు ఎప్పుడూ తాళం వేసేయాలి. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడక్కడ వింటుంటాను నేను. ఒకరు మాట చెప్పినట్టున్నాను, ఒక చోట కాదండి, చాలా చోట్ల ఈ సాక్ష్యాలు విన్నాను. చాలా చోట్ల ఇలాంటి మాటలు నేను విన్నాను. చర్చ కట్టిస్తున్నారు ఊళ్ళో, ఓపెనింగ్ అయిపోయింది, ద్వారబంధం అద్భుతంగా ఉంది, అందరూ చూస్తున్నారు. పలానా పెద్ద ఆయన కట్టించాడు అంటున్నారు, అందరూ శభాషని ప్రార్థన చేస్తున్నారు. తర్వాత సభకు వచ్చిన దైవజనుడు ఆ సంఘంలో ఆ పెద్దను ఆ ద్వారబంధం ఇచ్చిన ఆయన్ని అడుగుతున్నారు, ఇక చాలా బాగుందండి, మంచి నెంబర్ 1 టేక్ అనుకుంటానండి, ఎంత అయిందో కానీ దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తారండి అని చెప్పేసి అంటే ఆయన మాట్లాడుతూనే ఆ పొగడ్తలు ఉప్పొంగిపోయి, ఏమీ లేదండి, మా అబ్బాయి తాలూకు క్లాస్మేట్ తాలూకు ఆయన ఎవరో ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు, ఇలాగ నాకు నెంబర్ 1 టేక్ కావాలన్నాను. ఎంత కావాలి? ఊళ్ళో అయితే 10 లక్షలు పలుకుతోంది, మరి నాకు చాలా తక్కువ కావాలంటే 10,000 ఇచ్చి పట్టుకుపోమన్నాడు. అక్కడే గవర్నమెంట్ వారు కొట్టేసి ఉంచారు, ఒక చోట ఆక్షన్ పెడతారు. అంచేది అందులో ఒక దొంగ మీరు పట్టుకెళ్ళిపోతే పగలు రావద్దు, రాత్రి రండి అన్నాడట. తెలిసిన ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నాడండి, కొట్టిన దొంగలు ఉన్నాయన్నాడండి, ఏదో ట్రాక్టర్ పంపించి పట్టుకెళ్ళండి రైతు అన్నాడండి. ఆ పెద్దోళ్ళు అడిగాను, ఎవరికి వారి బాబోయ్ గవర్నమెంట్ వారు పట్టుకుంటే సీజ్ చేసేస్తారు డాక్టర్ అన్నాడు. మళ్ళీ ఒక ఆయన పెద్ద అయినా నేను పంపిస్తానండి అన్నాడు. వెళ్ళి అట్టే కలుపు తీసుకొచ్చాము, అట్టే కలుపుతో పాస్టర్ గారు ఆ ద్వారబంధం చేయించుకున్నారు అన్నాడు. ఈయన సామాన్యమైన భక్తి. కానీ నేను అంటాను, మందిరానికి అది ద్వారం అయితే ఉండొచ్చేమో కానీ వచ్చిన తీరు మంచిది కాదు, వచ్చిన తీరు మంచిది కాదు. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఆ ద్వారబంధంలో నుంచి వస్తుంటే నా ఒళ్ళంతా పులకరించి దేవుని మందిరంలోకి వచ్చేస్తున్నట్టుగా ఫీలింగ్ అయితే నాకు వస్తుందేమో కానీ ఆ తర్వాత దాని యొక్క సాక్ష్యం నేను వింటే, ఇలాంటి ద్వారంలోంచి నేను వస్తున్నానా, లంచం ద్వారంలోంచి, దొంగతనం ద్వారంలోంచి, మోసపుచ్చిన ద్వారంలోంచి నేను వస్తున్నానా, ఖచ్చితంగా నేనంటాను ఆ వ్యక్తి ఆ రోజు మన్నించు దేవా, ఇది సరైన పద్ధతి కాదు అని ఒక్క మాట అన్నాడు అనుకున్నప్పుడు ఆ ద్వారము ఆశీర్వాదపు ద్వారం అవుతుంది. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానుకలు ఇచ్చుట లేకపోతే మరొకటి సమృద్ధి ఏదైనా ఆ రూట్ ఏంటి, ఆ కాజ్ ఏంటి, ఆ ప్రారంభం ఏంటి, ఆ మూలం ఏంటి, ఆ విత్తనం ఏంటి, ఆ పదార్థం ఏంటి, ఆ సోర్స్ ఏంటి, అది దేవునికి కావాలి. ఏదేమైనా ధనమా దేవుడా మీరే తేల్చుకోండి అనే లేఖనాలున్నా ఆ ధన సమృద్ధిని ఇచ్చేవాడు కూడా దేవుడై ఉన్నాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఒకవేళ ఒక పూట భోజనంతో అది కూడా నీళ్లు తడుపుకుని గంజి భోజనం చేయటమే భక్తి అని ఎవరైనా బోధిస్తే, అలాంటి భక్తి చేసేవారు ఎవరైనా ఉంటే, ఇంకా వ్యక్తులు ప్రక్కన ఆకలితో ఉన్న వారికి ఏం భోజనం పెడతారు చెప్పండి? ఒకవేళ అవతల వ్యక్తి సహోదరుడు కాకపోవచ్చు, ఆ ప్రక్కన వ్యక్తి ఇంకా 3 రోజులు భోజనం లేకుండా కళ్ళలో ప్రాణాలు ఇట్టుకుని దిక్కు దోచకుండా పడున్నాడు మంచం మీద అనుకుందాం. నేనైతే గింజనీళ్ళకి నిజానికి కావాలంటే అన్ని కలిగి ఉంటాను, కానీ నేను బోధ విన్నా, గింజనీళ్ళు తాగితే దేవుడు నేను దీవిస్తాడు, గింజనీళ్ళు తాగితే నేను దేవుడు పరలోకం తీసుకెళ్తాడు. అంత పేదరికం ఆ బోధలోనే ఉన్నాను కనుక ఒక పూటే తింటున్నా, ఒక పూటకే ఉంది నా దగ్గరికి, అంతకన్నా రానివ్వట్లేదు. వచ్చిందంటే ఏమో బాబాయ్ పరలోకానికి వెళ్ళనేమో, ఇక పక్కోడు కళ్ళు తేలేసేసి భోజనం కోసం 3 రోజులు చూస్తూ ఉంటే ఇక నేనేం పెడతాను చెప్పండి అతనికి? దేవుడు నాకు సమృద్ధినిచ్చినప్పుడు 100 మందిని పోషించగలను. నేను సమకూర్చి దాచుకుంటే కొంతకాలమే దాచుకోగలను, ఆ తర్వాత దరిద్రం తప్పదు. ఎప్పుడైనా సరే దేవుడు ఆయన ఇచ్చిన నీటిని మనం ప్రక్క పొలాన్ని పంపిస్తూ ఉంటే క్రొత్త నీటిని మన పొలంలోకి పంపిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. దేవుని చిత్తానుసారంగా విత్తనాలు వెదజల్లుతుంటే అంతకన్నా నేనంటాను, నేను 10 ఖర్చు పెడితే దేవుడు 20 ఇస్తాడు. నీ లేఖనాలు ధ్యానం చేశాము, ఆ లేఖనాలు వెనుకున్న నీ ఉద్దేశాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాము. పరిశుద్ధాత్మ మీరే మాకు జ్ఞాపకం చేశారు. కేవలం జ్ఞాపకం మాత్రం చేసుకుని ఆ తర్వాత మరలా మామ రీతిలో మామ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోకుండా ఈ లేఖనంలో తాత్పర్యం హృదయపు అంతరంగంలో ముద్రించుకున్నట్టుగా దానికి రుజువుగా ప్రభా పట్టుదలతో మా మనసుని నడుములను కట్టుకుని అడుగు వేస్తుండగా నిన్ను వెంబడించాలని తపనతో నీ మనసు కలిగి ఉండాలని, నీ స్వభావం కలిగి ఉండాలి, నిన్ను పోలి నడవాలని ఆ గురుతుమే అడుగులు వేస్తుండగా మాకందరికీ మీ సహాయం అనుగ్రహించండి.
శిలువ మీద పలికిన ఆ 7 మాటల్లో ఉన్న తాత్పర్యం, 7 మాటల్లో ఉన్న భావం, 7 మాటలు వెనుకున్నటువంటి ఆ ప్రత్యేకమైన ఉద్దేశ్యం ఎరిగిన వారమై, విన్నవారమే కాదు ఎరిగిన వారమై, ఎరిగిన దానిలో కూడా సత్యాన్ని అంగీకరించిన వారమై, అంగీకరించిన దాన్ని అనుసరించే వారముగా ఆచరించే భాగ్యం మాకు దయచేయండి. కేవలం వినుట మట్టుకు వినేవారముగా ఉండక ఆ ప్రకారంగా చేసేవారముగా, చేసిన యొక్క నామాన్ని మహిమపరిచే వారంగా ఉండుటకు మాకందరికీ సహాయం చేయండి. ప్రభా, నీ తోడు కావాలి, నీ నీడ కావాలి, నీ కాపుదల కావాలి దేవా, నీ ప్రత్యేకమైన ప్రసన్నత కావాలి దేవా. ఈ లోకమంతరికి కావాలి, ప్రతి దేశానికి కావాలి, ప్రతి జాతికి కావాలి, ప్రతి భాషకు కావాలి, నేను ఎరిగిన వారికి కావాలి, నీ సొత్తుగా చేసుకునే ప్రజలందరికీ కావాలి. యేసు నీ దక్షిణాస్తం చాపి, తండ్రి నీ దక్షిణాస్తం చాపి అద్భుతమైన కార్యం చేసి ఈ పరిస్థితుల నుంచి ఈ లోకాన్ని, ప్రపంచానికి విడుదల ప్రసాదించండి దేవా. విడుదల ప్రసాదించమని నీ భక్తులంగా ఏకాత్మతో, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.